ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సువర్ణతో సరదాగా అంటే మీరు సరదాగా ఉండాలా, మేము సరదాగా ఉండాలా? ముందు నేను సరదా అవ్వాలి, తర్వాత మీరు సరదా అవ్వాలంటే నేను పాట పాడాలి. మరి నేను సరదాగా ఉంటాను, మీరు క్వశ్చన్లు అడుగుతాగా. అంటే మీరు అన్ని డాన్స్ పాటలు లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ సినిమా రిలీజ్ అవ్వాలిగా. ఈ సౌండ్ వెళ్ళిపోయి అక్కడ శాటిలైట్ గడ్డపడుతుంటారా? గురువు నుంచి శిష్యురాల్లాగా నేనేమైనా తయారయ్యే దిశలో ఈ ఇంటర్వ్యూ మొత్తంలో నేనేమైనా ఒక ఈడెందుకు వచ్చాడు మధ్యలో గురువు అని కొత్తగా? చాలా తక్కువ మందికి ఇక్కడి నుంచి అక్కడికి ఫ్లిప్ అయ్యే ఛాన్స్ వస్తుంటుంది. ఎట్లా ఉంది? ఇక్కడ కూర్చుంటే ఏదో సిబిఐ ఎంక్వైరీకి వచ్చాడు, FBI ఆఫీసర్ ముందు కూర్చోడు ఫీలింగ్. నాకు బాగా గుర్తు, జర్నీలో 24 ఫ్రేమ్స్ అనే ప్రోగ్రామ్. అవును తెలుసు, నేను చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు చూసాను. అదే మీ అమ్మగారు మీకు అన్నం ముద్దలు పెడుతూ అమ్మ రంగంకులు వస్తున్న టీవీలో చూడు అని చెప్పుంటారు కదా, అంతేనా? ఇంకొక ఆయన ఉండేవారు అనమాట. ఆయన ఇంటర్వ్యూ చేసేవాడు, నేను ఇంటర్వ్యూ చేసేవాడిని. నాకు బాగా గుర్తు, ఒకసారి బెల్లంకొండ సురేష్ గారు ఆయన బయలుదేరే ముందు నాకు రఘు కుంచేనే కావాలి ఇంటర్వ్యూ చేయడానికి, ఇంకొక అతను ఉన్నాడు, అతనేటే బాబు నేరస్తులు అనేట్టు అడుగుతాడు. యాంకరింగ్ మొత్తం జర్నీలో మెమరబుల్ మూమెంట్ ఏమన్నా అంటే ఒక గెస్ట్ని ఆ రోజున ఇంటర్వ్యూ చేసిన తర్వాత వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? నేను అమితాబ్ బచ్చన్ గారిని చేశాను, చిరంజీవి గారిని చేశాను, కమల్ హాసన్ గారిని చేశాను. అప్పుడు వాళ్ళు ఏ మూవీ వచ్చినా సరే వాళ్ళు 24 ఫ్రేమ్స్కి వచ్చేవాళ్ళు. కమల్ హాసన్ గారు ఉన్నారు. కమల్ హాసన్ గారిని నేను క్వశ్చన్ అడిగాను, మీ దాహం ఎప్పుడు తీరుతుంది సార్ అన్నాను. మీరు అడిగారా? అడిగాను. నేను ఎడారిలో ఉన్నాను అన్నాడు. అంటే ఎడారిలో ఉండేవాడికి దాహం ఎక్కడ తీరుతుంది? కరెక్ట్. ఆయన చెప్పే ఇది కూడా. సో అది చాలా నేను నా లైఫ్లో ఎప్పుడు గుర్తుపెట్టుకునే ఇంటర్వ్యూ. మా ఇంటర్వ్యూ ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉండాలంటే మీరు ఒక మంచి పాటతో స్టార్ట్ చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. చికెను ముక్కలేదు, చిల్డు బీరు చుక్కలేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు, కాల్చనీకి కింగు లేదు, ఈడ్చు కొడితే దమ్మిడి లేదు, అప్పు కూడా పుడతలేదు, సినిమా లేదు, సరదా లేదు, అతి గతి లేనే లేదు, సాలరీలు వస్తలేదు, సెల్లు బిల్లు కడతలేదు, బుర్ర పని చేస్తలేదు, వీకెండ్ సెలవు లేదు, మింగమెతుకు లేదు, మింగమెతుకు లేదు, మింగమెతుకు లేదు, సంపంగనూనా రవణమ్మ రవణమ్మ. మీకు హిట్ తెచ్చినటువంటి లక్ష్మి 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 ఇటు రావే వెంకట లక్ష్మి, వచ్చాక వెచ్చగ టచ్మి, ఇక శరణం గచ్చామి. ఏదెల రాజు ట్రైలర్ చూసా. మహాభారతంలో కనికుడు అనేవాడు ఒకడు ఉండేవాడు. వాడి నీతి చాలా దారుణంగా ఉండేది. ఫస్ట్ డైరెక్టర్ గురించి చెప్పండి. సాయిన ఒక టీవీ ద్వారా ఆయన నా స్టూడియోకి వచ్చారు, సినిమా కష్టాలన్నీ చెప్పాడు. ఓకే ఫైన్, వాళ్ళ ప్యాషన్ నచ్చి వాళ్ళ ఇది నచ్చింది, ఏదో సరే ఓకే చేద్దాం, విల్ డూ ఇట్ అని చెప్పి నేను కమిట్ అయ్యాను. ఎవడీడు? గేదెలరాజు మేడం, మన డైరీ ఫార్మ్ సెంటర్లోనే ఉంటాడు. గట్టిగా మాట్లాడితే ఆడింట్లో ఓట్లే అడిగిపడం. మళ్ళీ టైటిల్ రోలు, లీడ్ రోలు, ఇతను ఒక రౌడీ షీటరు, ఆల్మోస్ట్ ఒక కథ ముందుకి వెనక్కి వెళ్ళే కథ, నాన్ లీనియర్ కైండ్ ఆఫ్ ఎడిటింగ్ ఇది అంత సినిమా. ఓపెనింగ్ సీన్లోనే గ్యాంగ్స్టర్ అవతారం ఏంటి అర్థం కావట్లేదు అసలు. యాక్చువల్లీ అతను వచ్చే టైంకి నేను ఏదో కూర్చొని ఏదో హోమ్ థియేటర్లో నా స్టూడియోలో ఏదో సినిమా చూస్తున్నాను అనమాట. జుట్టు అంత పిచ్చి పిచ్చిగా రేగిపోయి ఏదో తెంగరగా ఉన్నాను. లుక్ ఏమనుకుంటుంటే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో అలాగే కావాలని పోయి ఏదో ఇది ఇదే అన్నా, వీలైతే దీనికి వచ్చి నూనె రాద్దాం తలకి అన్నాడు. నూనె ఎందుకు రా బాబు, కాకినాడలో షూటింగ్ అంటే ఆటోమేటిక్ నూనె కారుతా తలలో వచ్చి. మొన్న ఈవెంట్ లో డైరెక్టర్ గారి వారి ఫాదర్ మాట్లాడారు. చైతన్య మోటూరి మా అబ్బాయి చిన్నప్పటి నుంచి సినిమాలంటే మహా ఇది కథలైన రాసుకునేవాడు. మాకు అంత ఓప్స్ ఉన్నా లేకపోయినా మేము విన్నే తట్టి మొత్తం మీద అతన్ని ఇది చేసాం. వేరే సెలబ్రిటీలు అక్కర్లా, మన ఫ్యామిలీలో వాళ్ళు మనకే చాలు మనల్ని సపోర్ట్ చేయడానికి అనిపించింది. అతని ఇంట్రెస్ట్ చూసి వాళ్ళ పేరెంట్స్ ముందుకు వచ్చారు, నువ్వు గో హెడ్, నువ్వు సినిమాది నీ వెనకమే ఉంటావు. మరి సినిమా అంటే మాటలు కాదు కదా, డబ్బులతో. బట్ ఈ డబ్బు అంతా కూడా వాళ్ళ పేరెంట్స్ అరేంజ్ చేసి అతనికి వాళ్ళ స్థాయిని మించి
అంటే నగలు తాకట్టు పెట్టేసి ఇంటి మీద అప్పు తెచ్చి పొలం మీద ఇవన్నీ జరిగేవి కూడా చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు కానీ అంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నా. అది చూసేటప్పటికి వాళ్ళ ఫాదర్ గుండెల్లోంచి వచ్చిన ఒక రియల్ ఎమోషన్ అది. ఏ తండ్రి అంతే కదా. మీతో పాటు కూర్చుని సినిమా చూడడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ ఊళ్ళో పెద్ద పెద్దోళ్ళే నాతో మాట్లాడడానికి జరుగుతారు. పేగర్ కోసం పంచాయతీ పెట్ట. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఈయన గురించి ఇంట్రడక్షన్ చెప్పాలంటే ఒక 1 అవర్ పట్టింది. బట్ అంత ఇంట్రడక్షన్ చెప్పను. మనందరికీ చాలా క్లోజెస్ట్ పర్సను, మన ఇంట్లో వ్యక్తిలాగా ఉంటూ ఉంటారు. ఆయన పాటలు వినకుండా అయితే 1 డే కూడా గడవదు. బట్ ఎప్పుడు పాటలు పాడినా కూడా ఆయన చూస్తుంటే చాలా స్పెషల్గా అనిపిస్తుంటుంది. యాంకర్గా జర్నీ స్టార్ట్ చేశారు, తర్వాత సింగర్ అయిపోయారు, తర్వాత మ్యూజిక్ ఇచ్చారు కొన్ని సినిమాలకి. ఇప్పుడు గేదెల రాజు అంటూ ఒక మంచి టైటిల్తో కొత్త కాన్సెప్ట్తో ఏప్రిల్ 17th మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు మనందరి ఫేవరెట్ పర్సన్ రఘు కుంచే గారు. సో ఏంటి గేదెల రాజు గెటప్ ఏంటి, గ్యాంగ్స్టర్ క్యారెక్టరైజేషన్ ఏంటి, ఆయనతో మాట్లాడి తెలిసేసుకుందాం. నమస్కారం గేదెల రాజు గారు. గేదెలు ఏమైనా తీసుకొచ్చారా? స్పెషల్ ఎఫెక్ట్లు వేసేలాగా? అంటే యాక్చువల్గా అతని పేరు భగవాన్ రాజు. సినిమాలో ఈ మిల్క్ బిజినెస్ అతను డైరీ ఫార్మ్ సెంటర్లో ఉండడం వల్ల అక్కడ ఏంటంటే జనరల్గా గోదావరి జిల్లాలో ఇది ఏదైనా ఒక వృత్తితో ఉంటే అదే ఇంటి పేరు అయిపోతుంటుంది అనమాట. సో అలాగే అతను అందరూ గేదెలరాజు అని పిలుస్తారు అనమాట. అది పేరు కూడా బాగుంది, కొత్తగా. అంటే కొంచెం క్యాచీగా ఉంటేనే కదా ఐడెంటిఫై అవుతుంది. గేదెల రాజు మాసి టైటిల్ ఉంటుంది. రాజు అనేది వెరీ కామన్ టైటిల్. అది ప్రతి ఊర్లోనూ సందుకు ఒక రాజు ఉంటాడు, వీధికి ఒక రాజు ఉంటాడు. సో కొంచెం బాగా రిలేట్ చేసుకోవడానికి దగ్గరగా ఉంటుంది పేరు. ఒరిజినల్గా యాక్చువల్గా మా డైరెక్టర్ దీనికి వేరే పేరు అంటున్నారు. మీరు ట్రైలర్లో చూసేటట్టు కణికుడు అనే ఒక కథ చెప్తాడు. అతను కథ చెప్తాడు కణికుడు. అందుకని కణిక పర్వం అని పెడదాం అంటున్నారు ఫస్ట్ దీనికి. మళ్ళీ ఎందుకు క్లాస్ టైటిల్ అయిపోతుందని చెప్పి మళ్ళీ కొంచెం మాస్ టైటిల్లో ఉంటే బాగుంటుందని గేదెల రాజు అని పెట్టాల్సి వచ్చింది అనమాట. ట్రైలర్ అంతా మాసిగా ఉంది. సో టైటిల్ ఇది పెడితేనే బాగుంది అనిపిస్తుంది. అంటే నీతి అదే సినిమాలో కణిక నీతి అని ఒకటి ఉంటుంది. కణిక నీతి అంటే ఏంటంటే నాకు ఏదైనా అయితే ఎదుటోడు కూడా సర్వనాశనం అయిపోవాలి అనేది వాడి నీతి, కణిక నీతి. అంటే ఎవరో అన్నారు, అది వ్యాస మహర్షి మహాభారతం రాసినప్పుడు ఈ కణికుడు ప్రస్తావన ఎక్కువ తీసుకురాలేదంట. ఆయన అంత నీచుడంటే వాడు కణికుడు అనేవాడు. మహాభారతం కూడా గ్రంథం భ్రష్టు పట్టేస్తుంది, వీడి గురించి ఎక్కువ రాస్తా అని చెప్పి ఆయన ఒక గెస్ట్ ఆర్టిస్ట్ లాగా చేశాడంట. సో ఆ కణిక నీతిని సినిమాకి డైరెక్టర్ కొంచెం అప్లై చేశాడు ఒక క్యారెక్టర్కి. అది రఘు సార్, రఘు కుంచేగా బాగానే ఉన్నారు. ఈ గ్యాంగ్స్టర్ అవతారం ఏంటి అర్థం కావట్లేదు అసలు. యాక్చువల్లీ మన చేతిలో ఉన్నాయండి ఇవన్నీ కూడా. లలాటలు ఎక్కుతామని అంటే యాక్టర్ అవుదాం సీరియస్గా ఏమి అనుకోలేదు ఎప్పుడు. సరదాగా అప్పుడు జెమినీలో యాంకర్ చేస్తున్నప్పుడు తెలిసిన అందరూ వచ్చేవారు కదా, ఇలాగే ఇంటర్వ్యూకి వచ్చేవారు, చెయ్యి అనేవారు. ఇంతకు పిలిచేమిచ్చేవారు అంటే సినిమాలో యాంకర్ వేషాలు ఉంటాయి చూస్తారా, అక్కడ కూడా యాంకర్ వేషమే. అబ్బబ్బా, ఒరే బాబు మీకు నమస్కారం అని చెప్పి వదిలేసి ఇంకా నాది ఏదో ఏ పని మీద వచ్చానో ఆ పని మీదే పడ్డా. మ్యూజిక్, సింగింగ్, బ్లా 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 అన్నీ. మళ్ళీ పలాసా నుంచి అది కొంచెం యాక్టర్గా అనుకోకుండా పలాసా సినిమాలో ఆయన డైరెక్టర్. అది కూడా యాక్సిడెంట్లు అండి, ఎవరో రాకపోతే నన్ను ఎక్కించారు అది దాంట్లో చెప్పారు ఆయన. సో అలా వచ్చింది. బట్ వర్కౌట్ అయింది, కంటిన్యూ అవుతుంది. బట్ ఇదేంటంటే ఇది ఇవన్నీ ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు చెప్పాలంటే. ఈ సీట్కి ఆ సీట్కి ఎలా ఉంది డిఫరెన్సియేషన్? స్టార్టింగ్ మీరు ఈ సీట్తోనే జర్నీ స్టార్ట్ అయింది. చాలా తక్కువ మందికి ఇక్కడి నుంచి అక్కడికి ఫ్లిప్ అయ్యే ఛాన్స్ వస్తుంటుంది. ఎట్లా ఉంది? అక్కడ ఉన్నప్పుడు బాగుందండి, ఎందుకంటే అన్ని చెప్పక్కర్లేదు. ఇక్కడ అడగడమే కదా. ఇక్కడ కూర్చుంటే ఏదో సిబిఐ ఎంక్వైరీకి వచ్చాడు, FBI ఆఫీసర్ ముందు కూర్చోండి ఫీలింగ్ వస్తుంది. రెండో రోజు ఏం తమ్నేల్ వస్తుంది, బ్రేకింగ్ లో అదొక టెన్షన్. సామెత కూడా ఉంది కదా, అడిగేవాడికి చెప్పేవాళ్ళు ఒక అని. సో అంతే సింపుల్. మీరు అనుకుంటున్నారు సార్, ఇక్కడ కూర్చోవడం కూడా చాలా కష్టం. అలా తీసుకురావాలంటే ఇక్కడ ఎంత హార్డ్ వర్క్ చేయాలో తెలుసా? నాకు బాగా గుర్తు, జెమినీలో 24 ఫ్రేమ్స్ అనే ప్రోగ్రామ్. అవును తెలుసు, నేను చిన్నప్పుడు సార్, చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు చూసాను. అదే మీ అమ్మగారు మీకు అన్నం గోరుముద్దలు పెడుతూ అమ్మ రంగులు వస్తున్న టీవీలో చూడు అని చెప్పుంటారు కదా, అంతేనా? అంకుల్ అనలేదు కానీ సార్, కొంచెం అయితే ఆయన ఇంకొక ఆయన ఉండేవారు అనమాట. ఆయన ఇంటర్వ్యూ చేసేవాడు, నేను ఇంటర్వ్యూ చేసేవాడిని.
నాకు బాగా గుర్తు ఒకసారి బెల్లంకొండ సురేష్ గారు అవును. ఆయన అంతకుముందు 1-2 సార్లు వచ్చిండు అనమాట. నేను చేశాను, ఆయనే చేశాడు ఆయన ఇంటర్వ్యూ. ఆ, ఆయన బయలుదేరే ముందు నాకు రఘు కుంచేనే కావాలి ఇంటర్వ్యూ చేయడానికి. ఇంకొక అతను ఉన్నాడు, అతనేటే బాబు నేరస్తులు అన్నట్టు అడుగుతాడు, నేరస్తులను అడిగినట్టు అడుగుతాడు అన్నట్టు. సో ఎప్పుడు తలుచుకుంటే ఆయన చూస్తే అదే గుర్తొస్తుంది నాకు. ఉమ్, నేరస్తు అంటే ఓకే, పోలీస్ ఎంక్వైరీకి వచ్చినట్టుగా ఉండేది ఇంటర్వ్యూ అంటే ఆయనతో. ఉమ్, మీరు ఏదో చేశారా ఉమ్. అనుకున్నారట, ఏదో చేశారా? నిజమేనా, ఇలా ఉండేదంట. అట్లా సాగింది సాగిందండి. యాంకరింగ్ మొత్తం జర్నీలో మెమరబుల్ మూమెంట్ ఏమైనా ఉందా? అంటే ఒక గెస్ట్ని ఆ రోజున ఇంటర్వ్యూ చేసిన తర్వాత వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వచ్చేసింది, జనాలు గుర్తుపట్టేస్తున్నారు, వీడియోలు వైరల్ అయిపోతున్నాయి. అప్పుడు అంత ప్రొజెక్షన్ లేదు, కేవలం 1-to-1 పర్సన్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే మీకు నా ఇంటర్వ్యూ నచ్చితే మాత్రమే మీ నుంచి నాకు కాంప్లిమెంట్ వస్తుంది. ఆ రోజుల్లో ఎట్లా ఉండేది అసలు? నేను అమితాబ్ బచ్చన్ గారిని చేశాను, ఓ, చిరంజీవి గారిని చేశాను, ఆ, కమల్ హాసన్ గారిని చేశాను. సో పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేశాను Super. ఆ ప్రోగ్రాంలో. అప్పుడు వాళ్ళు ఏ మూవీ వచ్చినా సరే వాళ్ళు 24 ఫ్రేమ్స్కి వచ్చేవాళ్ళు. అమితాబ్ బచ్చన్ గారు కూడా బుడ్డతెర బాబాగి అనుకుంటా దానికి వచ్చారు అప్పుడే. ఉమ్, వాళ్ళ దగ్గర ఇప్పుడు కమల్ హాసన్ గారు ఉన్నారు. కమల్ హాసన్ గారిని నేను క్వశ్చన్ అడిగాను, అంతా అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది. అంటే ఇక ఒక స్క్రీన్ ప్లే గురించి, ఒక సినిమా గురించి ఇంకా అంత అవగాహన ఉన్న వ్యక్తి నాకు తెలిసి నేను చూడలేదు. కమల్ హాసన్ గారు. సినిమాని ఆయన మొత్తం ఆవహించేసుకున్నాడు ఆయన సినిమాని. ఉమ్, అపర మేధావి అనమాట అండి. అది అదర్ దన్ యాక్టర్గా కాకుండా ఆయన నాలెడ్జ్ ఆఫ్ సినిమా గురించి ఆయనకి తెలిసినంతగా నాకు తెలిసి ఎవరికి తెలియదు. అంటే నాకు తెలిసి బయట ఉండుంటే ఇంటర్నేషనల్ ఏదన్నా వేరే ఉండుంటే ఇంకా ఆయనకి ఈ ఆస్కార్లు ఇవన్నీ దొరుకుంటూ వచ్చేసి ఉండేవి ఆయనకి. అలాంటి వ్యక్తిని ఒక క్వశ్చన్ అయిపోయింది, ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత మీ దాహం ఎప్పుడు తీరుతుంది సార్ అన్నాను. మీరు అడిగాను, ఈ దాహం ఎప్పటికి తీరుస్తారంటే నేను ఎడారిలో ఉన్నాను అన్నాడు ఆయన. అంటే ఎడారిలో ఉండేవాడికి దాహం ఎక్కడ తీరుతుంది? కరెక్ట్. సో అడుగుకోడు అసలు ఆయన చెప్పే ఇది కూడా. సో అది చాలా నేను నా లైఫ్లో ఎప్పుడు గుర్తుపెట్టుకునే ఇంటర్వ్యూ ఇది. ఆ ఫొటోస్ ఉన్నాయి కానీ ఇంటర్వ్యూ లేదు. ఓకే. అంటే ఇవన్నీ లేవు కదా, సోషల్ మీడియా లేక ఇవన్నీ గాలికి ఎగిరిపోయాయి కూడా. అమితాబ్ బచ్చన్ గారు ముందు కూర్చున్నప్పుడు ఏమన్నా కొంచెం టెన్స్ ఫీల్ అయ్యారా? కొంచెమా, చాలాసేపు కిందే కూర్చున్నాను నేను. ఆయన కూర్చొని మైక్ పెట్టుకుని సెటిల్ అయినా సరే ఆ కిందే కూర్చున్నాం అలా బాసిపట్టం వేసుకొని కూర్చుంటే, మ్యాన్ ప్లీజ్ గో టేక్ యువర్ సీట్ అన్నారు అని గట్టిగా. ఆ వాయిస్ క్లీజ్ తల లేదు కూర్చున్నా. అంటే మనం వాళ్ళ ముందు ఏంటంటే అంత దగ్గర నుంచి చూడడమే అదృష్టం అండి, అంతే. వాళ్ళందరినీ అంత దగ్గర నుంచి చూడడం అదృష్టం. ఏవో మామూలు మనుషులు వాళ్ళందరూ కూడా, కారణ జన్మలు అంటారు సరే, ఆ కేటగిరీ ఇదంతా కూడా. అన్నయ్య గారు చిరంజీవి గారిది అంతే. చిరంజీవి గారిది ఏంటంటే ఆయనతో కొంచెం చనువు ఉంది బాగా కాస్త. ఎప్పుడు నేను యాంకర్గా ఉన్నప్పుడు రెగ్యులర్గా వెళ్తుండేవాళ్ళం ఆయన దగ్గరికి. చాలా ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు నన్ను ఫ్రెండ్ తీసుకెళ్ళారనమాట. తీసుకెళ్ళినప్పుడు ఇలా రఘు అండి జెమినీలో యాంకర్ చేస్తారన్నప్పుడు, తెలుసు నాకు, రఘు మా అమ్మగారు నీకు పెద్ద ఫ్యాన్ అన్నారు ఆయన. ఆయన ఎలా చూస్తుంటే కింద పడి ఉన్నాను నేను ఆల్రెడీ డామ్మని. అంత పెద్ద అంటే ఒక మెగాస్టార్ నోటముట మాట అనేది ఇంకంతే. రెగ్యులర్గా వెళ్ళి కలిసి వాళ్ళని కూర్చున్నాం ఆయనతో. ఏదైనా భోజనం టైంకి వెళ్తే భోజనం చేసి పంపించేవారు. చాలా అంటే ఆయన ఎప్పుడు క్యారవాన్స్ అవి యూజ్ చేయరు ఆయన, చిరంజీవి గారు. ఆయన బయట క్యారవాన్ ఉన్న ఏదో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తారు తప్పితే ఎక్కువ బయట ఉంటారు. ఇప్పుడు బయట కుర్చీలు వేసుకొని కూర్చుంటారు, ఓ చెట్టు కింద సరదాగా ఉన్నారు, అందరూ తెలిసిన వాళ్ళు వస్తారు, కూర్చుంటారు, సరదా కబుర్లు చెప్తారు. కానీ ఒక అసిస్టెంట్ డైరెక్టరు సార్కి షార్ట్ రెడీ అని చెప్పండి అన్న మాట అక్కడ ఈ చెవు అలా లాగుతూ ఉంటుంది ఆయనకి. ఆ అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చేలోపు ఈయన ఎదురుకి వెళ్ళిపోతాడు అనమాట. అంత కాన్షియస్గా ఉంటారు. అంటే ప్రొడ్యూసర్ మనీ వేస్ట్ చేయకూడదు, ఆ టైం ఒక వాల్యూ అండ్ అదే అంటున్నా. ఇవన్నీ వాళ్ళు చూస్తే మనకి అవన్నీ నేర్చుకొని మన అట్లీస్ట్ మన వర్క్లో మనం సిన్సియర్గా ఉన్నామని ఫీలింగ్ వస్తుంటుంది. సో అందుకనే మెగాస్టార్. అది ఊరికి ఎందుకు అవుతారండి అందరూ? ఊరికే అదే అంటున్నా కదా, స్టార్స్ ఊరికి ఎవరు. సార్ బాగానే యాంకరింగ్ ఫీల్డ్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. అంటే కలవలేము అన్న సెలబ్రిటీలతో ఇంత పెద్ద పెద్ద పర్సన్స్తో ఇంటరాక్షన్ వచ్చింది, భగవంతుడి ఆశీస్సులు అలాగే టాలెంట్తో. ఈ సింగర్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? అంటే రఘు పాటలు పాడతాడు అన్న ఆ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? వచ్చిందే పాటలు పాడడానికి నేను, కానీ యాంకర్ పాడడానికి వచ్చేయడం. కానీ ఇక్కడ మ్యూజికల్గా అంతగా అప్పుడు ఇండస్ట్రీ డెవలప్ కాలేదు, అంతా చెన్నైలోనే ఉండేది. ఓన్లీ షూటింగ్స్ మాత్రం చేసేవారండి. అంటే నేను వచ్చిన కొత్తల్లో అప్పుడప్పుడే ఇండస్ట్రీ షిఫ్ట్ అవుతుంది, స్లోగా షిఫ్ట్ అవుతుంది. ఎక్కువ మంది రాలేదు.
వచ్చేవాళ్ళు కూడా నసుగుతూ ఉండేవారు. మ్మ్. వాళ్ళకి ఏంటంటే చెన్నై నుంచి వచ్చేసిందనే బాధ ఒకటి ఉండేది బాగా. అంటే న్యాచురల్ ఇప్పుడు మీరు ఒక ఇంట్లో ఉన్నారండి, సడన్గా ఇంటికి మారాలి మీరు, మీకు ఒక పెయిన్ ఉంటుందిగా, మ్మ్. ఆ ఏరియా దాటి వెళ్ళటం ఇదంతా ఒక పెయిన్ ఉంటుంది. అలాంటి పెయిన్ వాళ్ళలో కనిపించేది నాకు ఆ వచ్చిన వాళ్ళందరిలో కూడా. బట్ ఓకే, మ్యూజిక్ ఇండస్ట్రీ ఫస్ట్లో బిగినింగ్లో అవకాశాలు లేవు, అంటే లేవంటే అసలు జీరో, ఇక్కడ ఎవరు లేరు. ఒకవేళ అడపాదడప ఎవరైనా చెన్నై నుంచి మ్యూజిక్ డైరెక్టర్ వస్తే వెళ్ళి కలిస్తే కూడా సర్లే వెళ్ళు చూద్దాం ఇలా కొంచెం ర్యాష్గా మాట్లాడేవారు, ఈగో హట్ అయిపోయేది బాగా. మ్మ్. అదొకటి ఉంటుంది కదా మన సెల్ఫ్ ఇది అనేది. ఎంత మనం ఈ ప్రొఫెషన్కి వచ్చినా కానీ మరీ మనం అణిగి బొబ్బ్ అని అడిగే మెంటాలిటీ కాదు నాది. మ్మ్. అదేదో అంటారు చూడండి, నువ్వు నంద అయితే నేను బద్రి బద్రీనాథ్. అదే క్యారెక్టర్ మంది కూడా సేమ్ అదే క్యారెక్టర్. అది ఎప్పుడు అర్థం తెలుసా మాకు, ఇన్ని మంచి బ్లాక్ బస్టర్ ఇట్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు అంటే కంటిన్యూగా ఏంటి కనపట్లేదు అన్నప్పుడు అర్థమైంది, అంటే మనకంత రాదు అని. దాని గురించి పెద్ద థింక్ చేయనండి, మనకు వచ్చినప్పుడు నేను పని చేస్తాం ప్రాపర్గా, అంతే సింపుల్. అంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళే, ఒకసారి అడుగుతాం, రెండోసారి అడుగుతాం, మూడోసారి వాళ్ళు మనల్ని చూసి అమ్మో వీళ్ళు వస్తున్నాడు అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తే ఏ అవసరం మనకి వెళ్ళి అడగాల్సిన అవసరం కూడా లేదు. ఐ డోంట్ కేర్. ఫస్ట్ పాటే నచ్చిమియా లక్ష్మి అసలు, అంటే ఊర్లలో హోటల్లో ఆ క్యాసెట్ రిపీటెడ్గా వినేవాళ్ళంట. పొలం పనులు చేసినప్పుడు ఆ పాట మాసి ఆడియన్స్ ఉంటారు కదా, అవును, సినిమా అంటేనే అవును, ఎక్కువగా అవును. మాస్ ఆడియన్స్ ఉండేవాళ్ళు ఎక్కువగా. అవును. పాట రిపీటెడ్గా విన్న సందర్భాలు ఉన్నాయి. అప్పుడు కొన్ని కాంప్లిమెంట్స్ వస్తాయి ఫస్ట్ పాటకి, ఇంత మంచి బజ్ వచ్చినప్పుడు. ఏమైనా గుర్తుందా ఒక కాంప్లిమెంట్, బెస్ట్ కాంప్లిమెంట్? మెగాస్టార్ కాంప్లిమెంట్ అండి. మెగాస్టార్ ఫస్ట్ ఆయన సాంగ్ విని క్యాసెట్ ఇచ్చాను ఆయనకి, కారెక్కుతుంటే అనే నేను ఒక పాట పాడానండి అని చెప్పి ఇస్తే, ఓ అవునా అని చెప్పి నా ముందే ఆయన దగ్గర సేరా కారు ఉండేది, ఇలా రెక్కలు ఇచ్చుకుంటుంది అనమాట కారు, ఎల్లో కలర్. ఆ సేరాలో క్యాసెట్ పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయారు. హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు ఫోన్ వచ్చింది, కొట్టే అసలు సాంగ్ మామూలుగా పడలేదు, నేను నుంచి ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదని ఒక మాట అన్నారు ఆయన. కట్ చేస్తే నెక్స్ట్ మురుగరాజ్ సినిమాలో నాకు పాడే అవకాశం ఇచ్చారు. నా సెకండ్ మూవీ నేను మెగాస్టార్కి పాడాను. ఓకే, ఇంకా అంతకన్నా బెస్ట్ కాంప్లిమెంట్ ఏముంటుంది ఇంకా, అంతే. నాట్ ఓన్లీ తర్వాత ఇంక చాలామంది ప్రైజ్ చేశారు, కానీ ప్రైజ్ చేశారు అంతే, పిలవలేదు. మెచ్చుకున్నారు కానీ మనకు అలాంటి బంపర్ ఆఫర్ చాలా ఉంటాయండి. బంపర్ ఆఫర్ కూడా చేశారు. అదే అది చేసే కాదు, మామూలుగా పలాసాలో కూడా ఆ క్యారెక్టర్ చూసి చాలా మంది అసలు ఏం చేసారో, నువ్వు ఎంత బాగా మంచి ఎంత యాక్టర్వా, ఈ కోణం ఉందా నీలో, అది ఇదని చాలా కబుర్లు చెప్పారు. కదా ఆ కోణం రియల్ లైఫ్ లో కూడా ఉంటే ఈ పాటికి ఇంకా చాలా పెద్ద రఘులా కనిపించేవాళ్ళు మాకు. అంటే అక్కడ కనిపించిన యాక్టింగ్ రియల్ లైఫ్ లో ఎంతో అంటుంటారు సార్, ఇండస్ట్రీలో కొంచెం సస్టైన్ అవ్వాలంటే కొంచెం నటన అనేది ఇంజెక్ట్ చేసుకోవాలి బాడీలో అంటుంటారు. మీరు బిలీవ్ చేస్తారా చేయరా? అంటే నా వరకు చేత కాదండి, మీకు నా చేత కాదు, వరకు నటించడం చేత కాదు. బట్ ఒకటండి, ఇప్పుడు ఓవర్ నైట్ స్టార్డమ్ము, రాత్రికి రాత్రే ఏదో మనం జబ్బలు బిసికేసి ఎదిగిపోయే విధానాలు ఏవైతే ఉంటాయో అంతే తొందరగా పడిపోతాయి ఇవి. బట్ అఫ్కోర్స్ కొంతమంది సెటిల్ అయి ఉండొచ్చు, కానీ దానికి అది వాళ్ళ ప్రాప్తం అది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, 80% లక్, 20% టాలెంట్. రాసి పెట్టుకోండి మీరు, ఎంత టాలెంట్ ఉన్నా ఇక్కడ అది 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 నెక్స్ట్ మ్యాటర్. అది 20% లక్ అనేది చాలా ఫేవర్ చేస్తుంది ఇక్కడ. అది కొంతమందికి 20% నుండి రివర్స్లో ఉంటుంది, 80% లక్ ఉండి 20% టాలెంట్ ఇట్లా ఉంటుంది అన్నమాట. రివర్స్లో ఉంటుంది. సో అది దాన్ని మనం ఏం చేయలేం. అది ఇప్పుడు అందరు కష్టపడతారండి, ఎవరు కష్టపడతారు చెప్పండి ఇక్కడ? ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారు టెక్నీషియన్స్, వీళ్ళందరూ లైఫ్లో ఒక ఎదగాలని వస్తారు కదా. బట్ అన్ఫార్చునేట్లీ వెంటనే ఆ గ్రోత్ రాదు. సమ్డే ఒకరోజు ప్రతి ఒక్కరికి ఒకరోజు వస్తుంది. హోప్ఫుల్లీ మనిషి అయి పుట్టిన తర్వాత ఒకరోజు గ్యారెంటీ ఉంటుంది ఆ మనిషికి, మనిషి అనేవాడికి. ఆ రోజుని కరెక్ట్గా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అవకాశం ఎప్పుడైనా రావచ్చు, దానికి పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, డిప్రెస్ అవ్వాల్సిన పని కూడా లేదు. బట్ వర్క్ చేస్తూ ఉండాలి, చిన్నదైనా పెద్దదైనా పని చేస్తూ ఉండాలి. అది నేను చెప్తాను ఎవరికైనా. అది సో మా ఇంటర్వ్యూ ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉండాలంటే మీరు ఒక మంచి పాటతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మీకు హిట్ తెచ్చినటువంటి ఆ పాటతోనే స్టార్ట్ చేద్దాం. నచ్చిమి ఒక 2 లైన్స్ పాడితే మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు అంటే ఇక్కడ మీరు సువర్ణతో సరదాగా అంటే మీరు సరదాగా ఉండాలా, మేము సరదాగా ఉండాలా? అంటే జస్ట్ నాలెడ్జ్ కోసం అడుగుతున్నాను. రెండు సార్, రెండు. ముందు నేను సరదా అవ్వాలి, తర్వాత మీరు సరదా అవ్వాలంటే నేను పాట పాడాలి. మన ఇద్దరం సరదాగా ఉంటేనే చూసేవాళ్ళు సరదాగా. మీరు సరదాగా ఉండాలంటే నేను పాట పాడాలి, అవును మరి సార్. నేను సరదాగా ఉండాలి, మీరు ఏం నేను చేయాలి? క్వశ్చన్లు అడుగుతాగా.
అలా అంటారు. అంటే మీరు దాని నుంచి ఏమైనా డ్యాన్స్ పాటలు లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మీ సినిమా రిలీజ్ పాటలు అవ్వాలి, ఎక్స్పెక్ట్ మీ చేయలేండి. సినిమా రిలీజ్ అవ్వాలిగా. ఓ, ఈ సౌండ్ వెళ్ళిపోయి అక్కడ శాటిలైట్ కట్టబడుతుంటారా క్యూబ్లు వెళ్లకుండా క్యూబ్కి సార్, మీ థియేటర్కి ఇష్టం మధ్యలో సార్. మీరు సినిమా సువర్ణ పాడే పాట ఒకటి లేయర్ ఇలా అడ్డగా పడుతుంటారు. పోనీ గురువు నుంచి శిష్యురాల్లాగా నేనేమైనా తయారయ్యే దిశలో ఈ ఇంటర్వ్యూ మొత్తంలో నేనేమైనా ఒక గురువు ఈడెందుకు వచ్చాడు మధ్యలో గురువు అని కొత్తగా గురువు నేను గారు పాట పాడాలంటే మీరు గురువు అలా అవ్వాల్సిందే. అంటారా? ఈ అవసరం లేదండి. అంతే, అలా అదేలేండి. అంతే తప్పితే నేనేం వేరేలా అనలేదు సార్, మిమ్మల్ని అనగలను సార్. 4 years వెంటపడి రాక్షసత్వంగా మాట్లాడితే ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చారు మీరు. టీవీలో మీరు ఉగ్గు గిన్నెతో అన్న పాలు తాగుతూ టీవీలో చూసిన వ్యక్తి 24 ఫ్రేమ్స్ అనే పేరు అంత చిన్న వయసులో ఇప్పటికీ గుర్తుండడం అనేది నిజంగా మీరు అంటే నేను జెమినీలో చేశాను సార్, మీరు జెమినీలో చేశాను. చైల్డ్ ప్రాజెక్ట్ అనమాట. బాలమేధావి ఉంటారు నాకు తెలిసి. ఇదే జెమినీలో అప్పుడు చిన్నపిల్లల ప్రోగ్రామ్ వచ్చి 90% ఉన్నారండి. కాదు, తర్వాత జనరేషన్స్ కి వచ్చారు న్యూస్ కాస్టింగ్ కోసం. ఫస్ట్ ఈటీవీ, తర్వాత జెమినీ టీవీ. అందుకే మాకు అట్లా ఆ ప్రోగ్రామ్ పేరు తెలుసు, లేదంటే ఎలా తెలుసు ఇప్పుడు చెప్పండి. చాలా మంది అన్ని ఛానల్స్ లో కూడా అక్కడ బ్యాచెస్ స్ప్రెడ్ అయ్యారు అందరూ కూడా. నాకు అందుకే ఎక్కడికి వెళ్ళి అందరూ మనలో తెలుస్తారు, నాకు కనిపిస్తారు అందరూ. అంటే మాకు పునాది ఆ టైంలో అవే అవే ఉండేవి, కదండి. టీవీ అలాగే ఎక్కువ జెమినీ టీవీ. జెమినీ అంతే. ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు టోటల్ ఇప్పుడు డిజిటల్ మీడియాకి అన్నిటికీ స్ప్రెడ్ అయ్యారు అందరూ కూడా. అందుకే నాకు ఎక్కడికి వెళ్ళి కొత్తగా అనిపించదు. అందరూ ఎవరో ఇద్దరు ముగ్గురు తెలిసిన వాళ్ళే ఉంటారు నాకు. అయితే మీ శిష్యులే అందరూ. శిష్యులు నేను ఎవరికి శిష్యర్కం అంటారు, ఏమీ నేర్పించలేదు నేను. నాకు సీనియర్ సార్, నాకే గురువు లేడు. సీనియర్ సార్, మీరు సీనియర్స్, మేము జూనియర్స్. అట్లా అయితే ర్యాగింగ్ చేసినాను మిమ్మల్ని. చేయొచ్చు, చేస్తున్నారు సార్ ఆల్రెడీ, మీకు అది తెలియట్లే, మీరు ఆల్రెడీ ర్యాగింగ్ స్టార్ట్ చేశారు. ఓకే. లక్ష్మి 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 ఇటు రావే వెంకట లక్ష్మి, వచ్చాక వెచ్చగ టచ్మి, ఇక శరణం గచ్చామి, చెక్కుముకి రాయిలాగా చిక్కుబుక్కు రైలులాగా, పక్క పక్క నవ్వులాగా, చక్క చక్క రా రా రా, చికినక తీరదక్ తక్, ఓ చికినక తీరదక్ తక్, ఓ చికినక తీరదక్ తక్, ఓ చికి చికి తా తా తా. హై లక్ష్మి 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 ఇటు రావే వెంకట లక్ష్మి, వచ్చాక వెచ్చగ టచ్మి, ఇక శరణం గచ్చామి. సూపర్ సార్. కొన్ని పాటలు అప్పటి పాటలకి ఇప్పుడు పాటలకి, అప్పటి మ్యూజిక్కి ఇప్పుడు మ్యూజిక్కి ఒకసారి నిజంగా కంపేర్ చేయాలి అనిపిస్తుంది కొన్ని మాటలు వింటుంటే. ఇప్పుడు మీరు పాడారు కొన్ని లిరిక్స్, ఊర్లలో వెంకటలక్ష్మి అనే పేర్లు ఎక్కడో చాలా మంది, లక్ష్మి అనే పేరు చాలా ఉంటుంది. ఆ లక్ష్మి అనే పేరు వెంకటలక్ష్మి, రామలక్ష్మి, సుబ్బలక్ష్మి, కనకలక్ష్మి, వీరలక్ష్మి, సువర్ణలక్ష్మి. మరి సువర్ణం అంటే బంగారం, లక్ష్మీ దేవంటే డబ్బు. అబ్బా, డబ్బు బంగారం రెండు మీకు ఆ దేవుడు ఇచ్చేసాడు అనమాట. ఓల్డ్రాప్ లో ఎక్కువ ఉన్నాయి సార్, దాచుకోలేకపోతున్నాను, మీరు సాయంత్రం వచ్చి తీసుకెళ్ళండి సార్. సరే సరే అయితే అది సంగతి. సో ఇలాంటి పేర్లు రెగ్యులర్ గా ఉంటుంది. లక్ష్మి అనే పేరు అదేంటంటే ఒక సెంటిమెంట్ లాగా గౌరవంగా పెట్టుకుంటారు. ఆడపిల్ల పుట్టిందంటే ఇంట్లో పవర్ఫుల్ నేమ్ కదండి. అట్లా ఆ పాట ఇంకెక్కువగా స్ప్రెడ్ అయిందని కూడా చెప్పొచ్చు. చాలా మంది ఇప్పుడు ఈ లక్ష్మి అన్న పేరు గల వాళ్ళ భర్తలు అందరూ ఈ పాటను బాగా వాడుకున్నారు అప్పట్లో. ఇదొకటి నేను కూడా చేశాను, మన దేవుడు చేసిన మనుషులు, సుబ్బలక్ష్మి మాట్లాడే సుబ్బలక్ష్మి, ఇటు చూడే సుబ్బలక్ష్మి, ప్రేమిస్తే సొమ్మేం పోతాదే, మనులేమని అడిగానా, మాణిక్యాలు అడిగానా, నీ బాబు ఆస్తి గట్రా రాసిమ్మన్నానా, సుబ్బలక్ష్మి ఇటు చూడే సుబ్బలక్ష్మి, మాట్లాడే సుబ్బలక్ష్మి, ప్రేమిస్తే సొమ్మేం పోతాదే. ఇది కూడా బాగా హిట్ అయింది పాట. కరెక్ట్. సో అంటే లక్ష్మి అనే పేరు చాలా వెరీ కామన్ నేము, దాంతో తొందరగా అందరూ ఇదే మీరు రాజు, లక్ష్మి, సీను, ఇవి చాలా కామన్గా ఉండే పేర్లు ఇవన్నీ కూడా ఎక్కువగా. ఈ లిరిక్స్ కూడా అసలు బాగున్నాయి యాక్చువల్లీ, కానీ మీరు టెంపో పాడింది కొంచెం డిఫరెంట్గా ఉంది. హై పిచ్, లో పిచ్, కొంచెం లోపల నుంచి బేస్ పెట్టుకుని పాడాలి ఈ పాట. ఇలా పాడాలని ఎవరు బాగా తెలుసు మీకు ఇవన్నీ? చాలా బాగా తెలుసు అండి ఇవన్నీ. హై పిచ్, లో పిచ్, ఇలా పాడాలి. సరే, ఏదో నాకు తెలిసిన ఆ పిచ్చితో కొంచెం మిమ్మల్ని పిచ్చుల గురించి తెలుసుకున్నారు. పిచ్చితో ఈ పిచ్చుల గురించి తెలుసుకున్నారు. నైస్, బాగుంది. సో ఓకే, ఇది ఎలా ఇట్లా పాడాలి? మీరు పిచ్చారు ఒప్పుకున్నారు, పిచ్చి వాళ్ళతో ఓకే. ముందు వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు సార్, మీరు నన్ను ఇంత రోజు. సరే, కొంచెం పిచ్చి ఉంది కానీ తిక్కలేదు సార్. ఆ పిచ్చితో బాగా హార్డ్ వర్క్ చేశాం, మిమ్మల్ని ఎలా ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది అని చెప్పి
అందులో ఒక యాంకర్ని హోస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. ఇంకొక ఎక్కువ పిచ్చి ఉండాలి. సరే ఆ మీరు పిచ్చితో నేను ఈ షోకి వచ్చినప్పుడు మధ్యలో సడన్ గా డ్రెస్ మార్చుకుంటాను వంకతో వెళ్ళారు. ఏదో దాగి వచ్చేసారు, ఏదో కషాయం సంథింగ్ కషాయం అలా ఏదో దాగి వచ్చారంటే అదే మరి. మధ్యాహ్నం పూట ఏం తాగుతారండి? ఏదో టీయో కాఫీయో అయితే కషాయం తాగుతారు ఏదన్నా. కషాయం ఈ పిచ్చి ముద్రకి ఏదైనా మంచి కషాయం ఏదో తాగొచ్చుంటారు. 4 ఏళ్ల కళ రఘు కుంచే గారితో ఇంటర్వ్యూ చేయాలనేది. మరి ఎలా సార్, మంచి కంటెంట్ ఇవ్వాలి కదా. నెక్స్ట్ మీరు ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా నా ఇంటర్వ్యూ అలా రాసి పెట్టి ఉండాలి. రేపు నేను ఒక పెద్ద స్టేజ్లోకి వెళ్ళి ఆ సీట్లోకి వెళ్తే అప్పుడు మీరు చిరంజీవి గారి పేరు చెప్తున్నారు, మేము ఆ పేరులో మీ పేరు కూడా చెప్పాలి. మొదలెడదాం నెక్స్ట్ క్వశ్చన్. అయిందా? ఓకే సరే, ఫస్ట్ ఆ టెంపో గురించి చెప్పండి. ఇలా పాడాలని ఎవరు చెప్పారు? ఒక పాటకి ఒక కంపోజర్ ఒక టెంపో ఫిక్స్ చేస్తాడు. అది 90 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 120, అంటే మా మ్యూజికల్ భాషలో ఉంటుంది. కొన్ని ఇప్పుడు లైక్ మీకు అప్పడి పోడి అలాంటివి కొంచెం 172, అంటే ఎక్కువ ఫాస్ట్ పెడతారు కావాలని. ఇప్పుడు నాది నక్లిస్ గొలుసు ఇవన్నీ కొంచెం రెగ్యులర్ ఫాస్ట్ కన్నా ఇంకొంచెం, అది ఇట్స్ డిపెండ్స్ ఆన్ మ్యూజిక్ డైరెక్టర్ టేస్ట్. అది కొంతమంది ఏంటంటే మాస్ సాంగ్ కూడా కొంచెం స్లో టెంపోలో చేస్తారు. నెల్లూరి నెరజానా అది మాస్ సాంగే, కానీ దాని ఎలా ఒక మెలోడీ స్టైల్ ఇచ్చారు. ఇది ఎక్స్క్లూజివ్గా ఇదంతా ది క్రెడిట్ అంతా గోస్ టు మ్యూజిక్ డైరెక్టర్ ఓన్లీ. మ్యూజిక్ డైరెక్టర్ అయితే మీరన్న ఈ పిచ్, ఈ స్కేల్ ఉంటుంది, అంటే స్కేల్ అంటారు దాన్ని, అంటే మన వాయిస్ యొక్క స్థాయి అనమాట అండి. ఎంత రేంజ్ వరకు మనం పాడగలం అందులో ఉంటాయి కదా, 1, 2, 3 శృతులు ఉంటాయి కదా. అలా ఆ శృతి కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ చేస్తాడు వచ్చే సింగర్ని బట్టి. మా చక్రి ఏంటంటే, చక్రికి ఆయన పిచ్ చాలా హై పిచ్. అది చక్రి పాడితే సాంగ్ ఇలా చెప్తాడు, ఒకసారి పైకి నిన్నే అంటాడు, అక్కడ పెడతాడు పాట తీసుకెళ్ళి. ఆయన అందరూ పాడలేరు చక్రి గారి పాటలు, చాలా తక్కువ మంది సింగర్స్ పాడలేకపోయేవారు. హై పిచ్ చాలా హై నోట్ ఉంటుంది అనమాట ఆయన నోట్ అంతా కూడా. సో అలా చేసినవి దానిలో ఈ పెయిన్ ఫీలు ఇవన్నీ వర్కౌట్ చేశాడు. ఈజ్ అ వెరీ బ్రిలియంట్ మ్యూజిక్ డైరెక్టర్ అండి చక్రి గారు, వెరీ బ్రిలియంట్ మ్యూజిక్ డైరెక్టర్. అన్ఫార్చునేట్లీ ఆయన మన మధ్యలో లేరు, కానీ ఉంటే మాత్రం ఈవేళ ఇంకా పెద్ద స్థాయిలో ఉండేవారు చక్రి. అన్ని ఆల్బమ్లు అన్నీ హిట్ ఉండేవి. కరెక్ట్ సార్. సినిమా పాటలు అన్నీ హిట్ సాంగ్సే. ఇప్పుడు దేశముద్ర తీసుకోండి మీరు, అన్ని పాటలు హిట్. మీరు పాడిన పాట ఒకసారి మా కోసం మళ్ళీ ఒకసారి పాడు. అది కూడా ఇదే, ఇప్పుడు అక్కడ ఉంటుంది ఇది కొండ మీద. అవును, ట్రై చేయండి. గోలబెట్టినాదిరో గోల్ 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 గోలబెట్టినాదిరో ఈ గోలబెట్టినాదిరోనో ఒక 2 సార్లు ఉంటుంది అది. కరెక్ట్. అంటే ఆయన పాటలు వర్డ్స్ రిపీట్ అయితే కానీ క్యాచింగ్ ఉంటాయి. అంటే అది రెహమాన్ గారు కూడా ఫార్మాట్ ఉంటుంది, ఒకే లైన్ని ఎక్కువ సార్లు వాళ్ళు పలికిస్తారు పల్లవిలో. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆ వర్డ్ గుచ్చుకుంటుంది, అంటే మైండ్లో ఉండిపోతుంది సింగర్కి. ఏమొచ్చినా రాబోని అది ఒకటి అంటాడు. ఇప్పుడు పాట పాడమని అడిగారు, నాకు నిజంగా లిరిక్స్ గుర్తులేవు, కానీ గోల పెట్టినారు అని చెప్పి 6 సార్లు పాడాను నేను. అంటే మీకు పాట పాడిన ఫీలింగ్ వచ్చింది, కరెక్ట్, కానీ లిరిక్స్ పాడలేదు నేను. సో అలా అనమాట. ఇప్పుడు మా గేదెలరాజులో కూడా అంతే, ఏం చేయమంటవే అని ఒక మెలోడీ లైన్ అనుకున్నాం పాటకి. సో పల్లవిలో ఏం చేయమంటవే అనేది ఒక 7-8 సార్లు వచ్చేస్తుంది. సో సాంగ్ పేరు కూడా ఏం చేయమంటవే. ఇప్పుడు విన్నోళ్ళకి కూడా ఫస్ట్ అదే గుర్తుంటుంది, ఏం చేయమంటవే అనేది మాత్రం గుర్తుంటుంది అనమాట. అదొక మంచి ప్రయోగం, అది ఒక్క లైన్ని రిపీట్ చేయడం అనేది. సో ఇవన్నీ కొంచెం ఆ సాంగ్స్కి మ్యూజిక్ డైరెక్టర్ మీరు అడిగిన దాన్ని బట్టి వాళ్ళు సెట్ చేసే టెంపో, వాళ్ళు సెట్ చేసే శృతిని బట్టే పాడతాం. ఒక్కొక్కసారి కొంతమంది సింగర్స్కి ఆ శృతి సెట్ కాదు, అందుకే వాళ్ళతో లో స్థాయిలో పాడిస్తారు, మందర స్థాయి అంటారు. అంటే పాటకి 2 పిచ్చెస్ ఉంటాయి కదా, పై స్థాయి కింది స్థాయి ఉంటుంది. పై స్థాయిలో కనుక మన గొంతు వీడికి సింగర్కి ఫ్లెక్సిబుల్గా లేదు అంటారు కొంతమంది, అంటే వాళ్ళకి అందదు. సో అందుకని వాళ్ళతో కింద స్థాయిలో పాడిస్తారు. అప్పుడు మనోహర నా హృదయమున ఈ స్థాయిలో ఉంటుంది, దానిపైన మనోహర అక్కడ పాడాలి, అంటే అందంగా ఉంటుంది ఆ పాట, ఏదో పొలికేక పెట్టినట్టు ఉంటుంది అనమాట. ఇదంతా మ్యూజిక్ డైరెక్టరే ఫిక్స్ చేసుకుంటాడు. ఓకే సార్, గేదెల రాజు ట్రైలర్ చూసా, అంటే ఒక గ్యాంగ్స్టర్, అంటే అతని చుట్టూ కదా మీరు ఆల్మోస్ట్ చెప్పారు చాలా ఇంటర్వ్యూస్లో. స్టార్టింగ్లోనే అతను చనిపోతాడు, అతను ఎలా చనిపోయాడు, అసలు ఆ క్యారెక్టరైజేషన్ ఎలా ఇదయింది అనేది సినిమాలో చూస్తామని చెప్పి అర్థమైంది. కానీ ఆ గ్యాంగ్స్టర్గా మిమ్మల్ని చూపించిన ఆ తీరు, ఆ లుక్స్, ఆ పంచ్ కట్టు, కొంచెం మీరు ఆ గంభీరంగా ఆ గ్యాంగ్స్టర్ ఎట్లుండాలో అట్లాగే కొన్ని కాస్ట్యూమ్స్ అయితే బ్లాక్
కొన్ని ఆ అవును, కాంబినేషన్స్లోనే అవును, తీసుకున్నారు. అవును. అండ్ మీ స్వాగ్ కూడా మీరు బయట కూల్ ఉంటారు, ఎక్కడ రఘు కనపడలే. ఆ క్యారెక్టర్ ఆ గేదెల రాజు మాత్రమే కనిపించినట్టు ప్రొజెక్షన్ కనిపించింది. అవును. మొన్న ఈవెంట్లో కూడా చాలా మంది మీడియా వాళ్ళు కూడా ఇదే మాట చెప్పారు. అవును, అవును. కొంచెం కొత్తగా అనిపిస్తుంది రఘు గారు, అవును, ఫుల్ అవును. ఎఫర్ట్స్ పెట్టారు, అవును. ఆర్టిస్ట్గా ఇంకా నెక్స్ట్ చేయొచ్చు అన్న కొన్ని కాంప్లిమెంట్స్ తీసుకోగలిగారు టీజర్ ట్రైలర్ చూస్తుంటే. అవును, అవును. సో ఫస్ట్ డైరెక్టర్ గురించి చెప్పండి, ఫస్ట్ డెబ్యూ. చైతన్య మోటూరి ఒక ఒక ఆయన సాయి అని ఒక డివైపీ ద్వారా ఆయన నా స్టూడియోకి వచ్చారు. వచ్చి మ్యూజిక్ గురించి ఈ సినిమా ఇలా ఒక సినిమా చేస్తానని నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్గా అనుకుంటున్నాను. బడ్జెట్ చెప్పాడు. చెప్తే నేను చెప్పాను మరి తక్కువ కదా చెప్పాడు. తన కష్టాలన్నీ చెప్పాడు, సినిమా కష్టాలన్నీ చెప్పాడు. ఓకే ఫైన్, వాళ్ళ ప్యాషన్ నచ్చి వాళ్ళ ఇది నచ్చింది, ఏదో సరే ఓకే చేద్దాం విల్ డూ ఇట్ అని చెప్పి నేను కమిట్ అయ్యాను. తర్వాత స్లోగా ఈ క్యారెక్టర్ గురించి చెప్పాడు తను. ఇట్లా ఈ సినిమాలో టైటిల్ రోలు, లీడ్ రోలు ఇతను ఒక రౌడీ షీటరు, ఆల్మోస్ట్ ఒక కథ ముందుకి వెనక్కి వెళ్ళే కథ, నాన్ లీనియర్ కైండ్ ఆఫ్ ఎడిటింగ్ ఇదంతా సినిమా. ఓపెనింగ్ సీన్లోనే వీడు చచ్చిపోయాడు అని చెప్పేస్తున్నాం. అక్కడి నుంచి వీడికి వీడి మర్డర్ వెనుక ఉన్న కారణాలు, ఎలా చనిపోయాడు, ఎవరు రీజన్స్ అని ఇదంతా చెప్పుకొచ్చాడు తను. చెప్పిన తర్వాత ఓకే ఐ విల్ డూ అని చెప్పాను. అతను వచ్చే టైంకి నేను ఏదో కొంచెం కూర్చొని ఏదో హోమ్ థియేటర్లో నా స్టూడియోలో ఏదో సినిమా చూస్తున్నాను అనమాట. జుట్టు అంతా పిచ్చి పిచ్చిగా రేగిపోయి ఏదో తెంగరగా ఉన్నాను. లుక్ ఏమనుకుంటుంటే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో అలాగే కావాలని మీలో గ్యాంగ్స్టర్ చూసాడా కాసేపట్లో? పోయి ఏదో ఇదే అందా, వీలైతే దీనికి కొంచెం నూనె రాద్దాం తలకి అన్నాడు. నూనె ఎందుకు రా బాబు, కాకినాడలో షూటింగ్ అంటే ఆటోమేటిక్గా నూనె కారుతుంది తలలో వచ్చి. ఇది మంచి సమ్మర్, అది మేలో మీకు సముద్ర ప్రాంతంలో ఊళ్ళల్లో ఎలా ఉంటుంది తెలియదు ఏముంది మీకు, ఇలా కారిపోతూ ఉంటుంది. అయితే తలలో ఉన్న నూనె అంతా బయటకు వస్తుంది మనకి. సో ఓకే ఇలాగ డిజైన్ చేద్దాం, నాకు కొంచెం ఇది కావాలన్నాడు, వెయిట్ పుట్ అన్నవాడు. ఓకే దానికోసం బాగానే తిన్నాను గట్టిగా. ఎన్ని కేజీలు పెరిగారు? 12 కిలోల దాకా పెరుగుంటానండి. 12 కేజీలా? ఏం తిన్నారు సార్? 86 నా వెయిట్ ఉండేది, 98 దాకా వెళ్ళిపోయాను నేను దగ్గర. ఏం తిన్నారు? ఏముంది రోజు పీతలు, ప్రాన్స్, చికెను, మటను, రకరకాల నాన్ వెజ్ ఎవ్రీథింగ్, అసలు ఎవ్రీడే. ప్లస్ ఇంకా కాకినాడలో ఇంకా చాలా ఉంటాయి. అక్కడ చిట్టి పెసరట్లు దొరుకుతాయి కాకినాడలో, చాలా ఫేమస్ అవి. అవి పొద్దున్నే మా కిరణ్ గారిని వాడు ఉండేవాడు మా వాడు టీంలో, వాడు పొద్దున్నే అన్నయ్య చిట్టి పెసరట్లు రెడీ అనేవాడు. ఆ చిట్టి పెసరట్లు తర్వాత పక్కనే నా హోటల్ పక్కనే రోజు మిల్క్ ఉండేది, రాజమండ్రి వాళ్ళ రోజు మిల్క్ ఫేమస్. అది మామూలు క్యాలరీస్ కాదు, ఒక గ్లాసు 2 గ్లాసులు తాగేవాడిని. సో ఆబ్వియస్గా 1 వీక్లో పెరిగిపోయాను వెయిట్, చాలా ఫాస్ట్గా. నేను తొందరగా పెరుగుతాను, తొందరగా తగ్గుతానండి, అదొకటి ఉంది లక్షణం బాడీకి. పెరిగాము. అండ్ ఆ లొంగీలు గింగీలు కట్టి బ్లాక్ షర్ట్ వేసి 1 to 10 ఆ జిడ్డు గార్చుకుంటే క్యారెక్టర్గా ఆటోమేటిక్గా వస్తుంది కదా. సో అంటే నాకు కొంచెం హోంవర్క్ చేశాను, కొన్ని క్యారెక్టర్స్ కూడా చూశాను, ఈ రౌడీ షీటర్స్ వాళ్ళ క్యారెక్టర్స్ అవి కూడా చూశాను, కాస్త ఇవన్నీ చూసాం కాబట్టి కొంచెం ఒక ఐడియా వచ్చింది. అండ్ అతను కూడా చాలా ఇన్పుట్స్ ఇచ్చాడు, ఎలా ఉండాలి, ద వే యు వాక్, ద వే యు లుక్స్ అని. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఎంత గొప్ప నటుడు అయినా, నటి కాకపోయినా, ఒక డైరెక్టర్ అనేవాడు కరెక్ట్గా దాన్ని మోల్డ్ చేసుకుంటే టర్న్ అయిపోతాం ఆటోమేటిక్గా, అంతే. ఇన్పుట్ ఇవ్వడమే కదా కావాల్సింది. సో హీ నోస్ నాకు హౌ టు, నా క్యారెక్టర్ గేదెల రాజు అనే క్యారెక్టర్ ఎలా ఉండాలని అతను రాసుకున్నాడు కరెక్ట్గా. దానితో డైలాగ్స్ కూడా ఎంత మంచి డైలాగులు అంటే, ఈ సినిమాలో నేను చెప్పే ప్రతి డైలాగ్ని ఒక రీల్ కింద కట్ చేయొచ్చు. అన్ని డైలాగులు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి సినిమాలో, చాలా మంచి మంచి డైలాగులు రాశాడు. అంటే అతను ఒక గొప్ప రైటర్ అని ఎలా చెప్పగలుగుతానంటే, ఒక ఆర్టిస్ట్ డైలాగ్ చెప్పేటప్పుడు కనుక ఇబ్బంది పడితే అది రైటర్ ఫాల్ట్ అండి. అది అంటే ఆ డైలాగ్లో ఫ్లో లేదని అర్థం. అదే హ్యాపీగా మనస్ఫూర్తిగా చెప్తే అంతే. అంటే ఆ రైటింగ్లోనే ఉంటుంది అది, ఆ రైటింగ్లోనే ఆ ఫ్లో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆ ఫ్లోకి అతను రాయగలిగాడు, నేను చెప్పగలిగాను, క్యారెక్టర్ బాగా వచ్చింది. నాట్ ఓన్లీ నేను, ఆ సినిమాలో చేసిన అందరూ కొత్త ఆర్టిస్టులే మ్యాక్సిమం. అందరూ థియేటర్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాడు, వాళ్ళందరికీ వర్క్షాప్ కండక్ట్ చేశాడు, చాలా హార్డ్ వర్క్ చేశాడు. అంటే కాకినాడ అనే ఒక టౌన్ని జల్లెడ వేసినట్టుగా మొత్తం అన్ని యాంగిల్స్లో వాడేశాడు దాన్ని, కాకినాడని. మేము ఆల్మోస్ట్ ఒక 42-43 డేస్ అంతా చేసిన షూటు. ఎవ్రీడే కొత్త లొకేషన్. ఇది బీచ్, హార్బర్, ఆయిల్ ఫ్యాక్టరీస్, సముద్రం మధ్యలో ఒక ఐలాండ్ ఉంటుంది, ఆ ఐలాండ్లో ఇంకా ఏం లేదు అక్కడ. నాకు తెలిసి మొత్తం కలెక్టర్ ఆఫీసు, పోలీస్ స్టేషన్లు, అన్ని రియల్ లొకేషన్స్. మేము ఒక ఫిష్ మార్కెట్లో, హార్బర్లో ఫిష్ మార్కెట్లో ఒక సీన్ తీసామండి. మీరు మన ట్రైలర్లో కూడా ఉంటుంది. 3000 మంది పైగా ఉన్నారు ఆ రోజు అక్కడ, సండే రోజు ఫిష్ మార్కెట్.
వాళ్ళు ఎవరికి మేము షూటింగ్ చేస్తున్నట్టు తెలియదు. వాళ్ళు అరుచుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, లాగి పీక్కుంటున్నారు. మేము మధ్యలో షూటింగ్ చేస్తా ఉన్నాం వాళ్ళకి తెలియకుండా. ముందే ప్రాపర్గా రిహార్సల్ చేసుకుని గెరిల్లా స్టైల్ వెళ్ళి చేసాం. స్క్రీన్ మీద చూస్తే ఏంటి ఇంతమంది ఆర్టిస్టులు వీళ్ళు పెట్టారా, ఇంత బడ్జెట్ పెట్టారా ఈ సినిమా కానీ ఫీల్ అవుతారు జనం. అంత మంచి కన్విక్షన్తో తను చేశాడు ఈ సినిమాని. 17th రిలీజు. ఇంకా భగవంతుడి దయ, ప్రేక్షకుల దయ అంతే. ఇప్పుడు మనం ఎన్ని హామీలు ఇచ్చినా మా సినిమా అసలు అని చెప్పి ఛాలెంజ్లు చేసినా అవన్నీ తుకారం అవన్నీ కూడా అది. కానీ మీ మ్యూజిక్, పాటలు, ట్రైలర్గా మాత్రం సినిమా వరకు, థియేటర్ వరకు ఆడియన్స్ రప్పిస్తుంది అనడానికి రియల్ ఎగ్జాంపుల్. ఈవెంట్ కండక్ట్ చేస్తున్న టైంలో ట్రైలర్ రిలీజ్ అయింది. వెరీ జెన్యూన్ వ్యూస్, ఎక్కడ బూస్టింగ్ పెట్టలేదు. ఆ ఈవెంట్ మీరు చెప్పిన మాటనే మళ్ళీ చెప్తే నేను కూడా చెక్ చేసా ఇది రైటా రాంగా అని చెప్పి. సో వెరీ జెన్యూన్ వ్యూస్, అంటే మీ ఫేస్ చూడంగానే ఆగి చూసిన వ్యూయర్స్ వాళ్ళందరూ కూడా. కరెక్ట్ అండి. కమెంట్స్ చూస్తే అర్థమైపోతుంది. అంతమంది కమెంట్ చేశారు, ఎక్కడ ఒక్కరు కూడా నెగిటివ్ కమెంట్ చేయలేదు ఒక ట్రైలర్ గురించి. అంతో ఇంతో ఎవడో కూడా కోత ఏదో ఉంటాడు, ఆడేదో కింద ఇటు ఏదో అంటాడు, కానీ ఎవరు కూడా కమెంట్ చేయలేదండి నెగిటివ్గా. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. టెక్స్ట్ కూడా బాగుంది కదా, గేదెల రాజు. అంటే ఇప్పుడు కొన్ని టెస్ట్లు ఎలా చూస్తున్నారంటే, పుష్ప సినిమాకి మనం కొన్ని సినిమాలు ఉన్నాయి టైటిల్స్, అవన్నీ చాలా ఐడియాలజీ చాలా బాగుంది సార్ డైరెక్టర్ గారు. ఆ కొమ్ములు అవిని వచ్చేటట్టుగా, ప్లస్ అది చూసారా ఆ రౌండ్ అప్ ఉంది కదా, అది ఒక వలయం, అంటే ఒక అలా చుట్టూ ఉండే అంటే థ్రెట్, అది అతను చంపడానికి ఒక థ్రెట్ జరిగింది సినిమాలో. ఆ థ్రెట్ తాలూకు చూడండి, దాని మీద కొన్ని క్యారెక్టర్స్ కూడా కనపడతాయి మీకు. వెనకాల ఒక చర్చ్ ఉంది, ఇటుపక్క ఒక టెంపుల్ ఉంటుంది, ఇటుపక్క హార్బర్ ఉంటుంది. ఇవన్నీ అతను మర్డర్ తో రిలేటెడ్ అయి ఉంటాయి ఇవన్నీ కూడా. అక్కడ ప్లేస్లు అవన్నీ కూడా. ఒక పోస్టర్ కి ఇంత అర్థం ఉంటుందని ఇప్పుడు మీరు చెప్పేవారు తెలియదు నాకు కూడా. అయినో స్టోరీ చెప్పుద్దండి ఫస్ట్ పోస్టర్. అది చూసే చాలా మంది ఇండస్ట్రీలో కూడా చాలా మంది చాలా కొత్తగా ఉంది ఇది అని చెప్పి అన్నారు. ఆ లుంగి కట్టడం కూడా బాగుంది సార్ యాక్చువల్లీ, ఆ టైప్ లుక్. అంటే ఒక నిజంగానే బాగా చిన్నప్పుడంతా లుంగీలేండి, పల్లెటూరు నుంచి వచ్చాం కాబట్టి పల్లెటూరులో ఏమంటే లుంగీలు కట్టుకుని తిరగడమే కదా. నేను అనుకున్నాను సార్ ఇంటర్వ్యూ కూడా మీరు అలాగే వస్తారేమో అని. అంటే కావాలని చేసినట్టు అవుద్దేమో అని చెప్పి అదొకటి అనిపించింది. ఈ మధ్య ప్రమోషన్స్కి అలా రావాలని ఏదో ఎక్స్ట్రా ఎక్కువ చేసిన ఫీలింగ్ వస్తుంటుంది నాకు. అందుకే మనలోకి వెళ్తాం. ఎలాగో ఇవన్నీ సినిమాలో చూస్తే అర్థమవుతుంది, మనం బయట అంతా ఇది చేయాల్సిన పని లేదేమో అనిపించింది నాకైతే. గేదెల రాజు గారు కాకినాడ తాలూకా, చాలా మంది ఇప్పుడు చాలా తాలూకా వాళ్ళు వస్తున్నారు. మరి ఆ తాలూకా వాళ్ళందరికీ మన ఈ కాకినాడ తాలూకా సినిమా సంబంధించిన గేదెల రాజు ఎలా ఎంటర్టైన్ చేస్తాడు, ఎలా డిఫరెంట్గా కనిపిస్తాడంటే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ముందు ఈ తాలూకా అన్నదానికి నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. జనరల్గా ఏంటంటే పల్లెటూళ్ళలో ఎవరన్నా కొత్త వాళ్ళు వెళ్ళిపోతుంటే బాబు ఎవరి తాలూకా అని అడుగుతారు. కరెక్ట్. ఒకప్పుడు తాలూకాలు ఉండేవి, తర్వాత అవి మండలాల కింద చేంజ్ చేశారు, అవంతా అయిపోయింది కదా. మేము ఈ సినిమా టైటిల్ పెట్టే టైంకి అక్కడ అదే టైంలో మేము ఏమనుకున్నాం, గేదెల రాజు అని అనుకున్నాం టైటిల్. అనుకున్నప్పుడు అక్కడ ఈలోపు అక్కడ పిఠాపురం తాలూకా అని ఇప్పుడు అక్కడ ఒక అబ్బాయి అనడంతో అది చాలా వైరల్ అయిపోయింది అది. సో వైడెంట్ మనం ఎందుకు పెడదాం, సరదా పెడితే బాగుంటుంది కదా సరదాగా అని చెప్పి ఒక పోల్ కండక్ట్ చేసాం మేము. ఇది టైటిల్ ఎలా అనుకుంటున్నాం అని చెప్పి ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను పోల్ కండక్ట్ చేసాం. విపరీతం రెస్పాన్స్ వచ్చింది. గేదెల రాజు ఫ్రమ్ కాకినాడ, గేదెల రాజు కాకినాడ తాలూకా అని పెట్టాం అనమాట. ప్రతి గేదెల రాజు కాకినాడ తాలూకా మంచి తాలూకా అనేది ట్రెండింగ్లో ఉంది ఆ వర్డ్. సో ఎక్కువ మంది ఓట్ చేశారు దీనికి. సో అందుకని అది పెట్టాం. తర్వాత కూడా ఆంధ్ర కింగ్ తాలూకా, ఇంకొకటి రాయుడు గారు సంథింగ్ తాలూకా వచ్చాయి, చాలా వచ్చాయి ఇవన్నీ కూడా. కానీ ఎలక్షన్స్ అప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు నాట్ ఓన్లీ పిఠాపురం, అసలు అలాంటి ఒక ఊరు ఉందని కూడా మనకు తెలీదు. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారని తెలియగానే పిఠాపురం అన్న పేరు వచ్చిన తర్వాత పిఠాపురం తాలూకా. ఇక్కడ సినిమా ఈవెంట్లు జరిగినా కూడా మెగా ఫ్యామిలీలో ఎవరు సినిమా ఈవెంట్ చేసినా మేము పిఠాపురం వారి తాలూకా అని క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ఆ బ్రాండింగ్ అనేది ఆ తాలూకా నేమో విలేజ్ నుంచి వచ్చిన ఈ మధ్య కాలంలో బాగా సర్క్యులేట్ అయింది సార్. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే యాక్చువల్గా చాలా గొప్ప ప్లేస్ అండి పిఠాపురం. ఎందుకంటే అమ్మవారిది ఒక పవర్ఫుల్ శక్తిపీఠం ఉంది అక్కడ పిఠాపురంలో. ఓకే. అమ్మవారికి ఉండే శక్తిపీఠం భారతదేశంలో ఎన్ని శక్తిపీఠాలు ఉన్నాయో పిఠాపురంలో ఒక శక్తిపీఠం ఉంది అక్కడ. అలాగే మీకు అది ఇటు అగ్రికల్చరల్ సైడ్ చూసుకున్నా చాలా చాలా మంచి ప్లేస్ అనమాట అక్కడ. చాలా చాలా వింతల విశేషాలు ఉన్నాయి ఆ ఊరిలో. మీరు ఆ ఊరికి వెళ్తే కనుక మీరు ఒక థ్రిల్ ఫీల్ అవుతారు మీరు. అండ్ కోట, ఒక మహారాజా వారి కోట కూడా ఉంది అక్కడ ఊరిలో. పిఠాపురం మహారాజా వారు అని ఒక హిస్టరీలో అక్కడ అదొక సంస్థానం, పిఠాపురం సంస్థానం అని ఒక సంస్థానం అది. సో చాలా చాలా హిస్టారికల్లీ ఇట్స్ చాలా పాపులర్ టౌన్ అనమాట అది. టౌన్ అది చాలా హెల్ప్ అయింది నిజంగా చెప్పాలంటే. కొంచెం తొందరగా వెళ్ళింది బాగుంది ఆడియన్స్లోకి. ఆ టైటిల్ కొంచెం వెళ్ళింది మాస్గా, కొంచెం ఫాస్ట్గా వెళ్ళింది టైటిల్.
ఈవేళ కొంచెం అందరికి తెలుస్తుంది ఆ పేరు చెప్తుంటే కొంచెం ఓకే గేదెల రాజు ఏదో కొంచెం బాగానే మీద మా వాళ్ళు పాపం మా టీము సోషల్ మీడియాలో వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని చాలా నెట్వర్క్ చేశారండి, చాలా హార్డ్ వర్క్ చేశారు. మా దాంట్లో కిరణ్, రామకృష్ణ, ఇంకా సుధీర్ అని ఎడిటర్, మా ఎడిటర్ సుధీర్, ఈ టీం వీళ్ళందరూ కలిపి చాలా కష్టపడి ఆ అడ్రస్లు పట్టుకొని వాళ్ళతో ఫోన్లు మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి బడ్జెట్లకి బేరాలాడి గీకి గోకి అన్నీ చేసి మొత్తానికి ఈవేళ వాళ్ళందరినీ ఇంట్లో చేశారు వీళ్ళు మొత్తం అందరినీ. ఓకే. అంటే ₹1 దగ్గర అవ్వాల్సిన పని ఒక పావుల వరకు లాక్కొచ్చారు వీళ్ళు. వచ్చారు. తీసుకొచ్చి ఒక 20 పైసలకి 15 పైసలకి అలా తీసుకొచ్చి మొత్తానికి ఈరోజు కొంచెం స్ప్రెడ్ చేశారు బాగానే న్యూస్. ఇదంతా కొంచెం 17th రోజు కొంచెం ఎక్కడో హెల్ప్ అవుతుందని ఎక్కడో ఆశ. ఓకే. అది ఆ వీళ్ళు కాస్త పొద్దున్నే మ్యాట్నికో మార్నింగ్ షోకి రాకపోతారా, సినిమా నచ్చితే సాయంత్రానికి వీళ్ళు వెళ్ళి అందరికి చెప్పకపోతారా? ఎందుకంటే మా సినిమా వెనకాల ఎవరు పెద్దోళ్ళు ఎవరు లేరు ఆనెస్ట్గా చెప్పాలంటే. అవును. మాకు మేమే పెద్ద చిన్న అన్ని ఎవ్రీథింగ్ మేమే చేసుకుంటున్నాం. మొన్న మీరు ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లో కూడా చూసారు, మాకు గెస్ట్లు ఎవరు కూడా ఒక్కలే ఉన్నారు. ఎవరు దొరకలేదు మాకు. వస్తానన్న వాళ్ళు కూడా అంటే ఇంకెందుకులేండి అవి అవి పీత కష్టాలు పీతం అనేది సామెత అన్నట్టు. ఓకే, ఇవన్నిటికైనా ముఖ్యమైనది కంటెంట్. సినిమాలో మ్యాటర్ ఉంది, అదే తీసుకొస్తుంది ఆడియన్స్ అని ఒక గట్టి నమ్మకం అంతే. మొన్న ఈవెంట్లో డైరెక్టర్ గారి వారి ఫాదర్ మాట్లాడారు, ఈ సినిమా తీసింది మా అబ్బాయి, సినిమా అంటే చాలా ఇష్టం, సినిమా మీద ప్యాషన్తో ఈ సినిమా ప్రాణం పెట్టి తీశాడు, మీరు థియేటర్కి వచ్చి చూడండి అని. అంటే ఆ తండ్రి ఆవేదన కనిపించిన ఆ కొడుకు ఎంత కష్టపడ్డాడో ఆ తండ్రి మాటలు వింటున్నప్పుడు చాలా బాగా అనిపించింది. నిజంగా వేరే సెలబ్రిటీలు అక్కర్లా, మన ఫ్యామిలీలో వాళ్ళు మనకే చాలు మనల్ని సపోర్ట్ చేయడానికి అనిపించింది. ఆ వీడియో చాలా మంది షేర్ చేశారు. యాక్చువల్లీ నేను కూడా రాగానే ఫస్ట్ డైరెక్టర్ గారితో మీ నాన్నగారి వీడియో చాలా బాగుందండి, ఎమోషనల్ అనిపించింది అన్న. జనరల్గా మన ఇళ్లలో సినిమా ఇండస్ట్రీకి వెళ్తుంటే ఎవరు ఒప్పుకోరు, ఇంట్లో అమ్మ నాన్న ఎవరు ఒప్పుకోరు, తిడతారు బేసిక్గా. వద్దు, ఎందుకు శుభ్రం చదువుకొని మంచి ఉద్యోగం చేసుకో అని ఇదే సలహా ఇస్తారు. అంతేగాని సినిమా ఇండస్ట్రీకి వెళ్ళు అని పుష్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఎవరు సినిమా ఇండస్ట్రీలో ఆల్రెడీ సెటిల్ అయ్యి ఉన్న వాళ్ళ పిల్లలను తప్ప బయట వాళ్ళు ఎవరు తొందరగా ఎక్స్పెరిమెంట్ చేయరు. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కొన్ని సంవత్సరాలు మనకు తెలియకుండానే ఇక్కడ గాలిలో కలిసిపోతాయి. గ్రోత్ ఉండదు, ఏం చేస్తున్నామో తెలీదు. చాలామంది పెళ్ళిళ్ళు అవ్వవు, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నట్టు పిల్లనెవరు, ఒక పక్క ఇంట్లో అదో ప్రెషర్ ఉంటుంది వాళ్ళకి, ఇన్ని బాధలు ఉంటాయి చాలామందికి. అలాంటిది ఇతను డైరెక్షన్ చేయాలి అనేది కాకినాడలో ఒక షార్ట్ ఫిల్మ్ క్లబ్ అని పెట్టి అక్కడ ఉన్న కళాకారులందరినీ పోగు చేసి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసి యూట్యూబ్లో వాటిని కొంచెం పెట్టుకొని ఇలా చిన్న ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటూ సొంతంగా తర్వాత 1-2 సినిమాలకు తను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి అంత ప్రాపర్గానే చేసుకున్నాడు. కెరియర్ని ఏదో వేగ్గా రాలా, ఒక మంచి రైటర్ అతను, బేసిక్ చాలా మంచి రైటర్ అండి. అతని ఇంట్రెస్ట్ చూసి వాళ్ళ పేరెంట్స్ ముందుకు వచ్చారు, నువ్వు గో హెడ్, నువ్వు సినిమాది, నీ వెనక మేము ఉంటాం. మరి సినిమా అంటే మాటలు కాదు కదా, డబ్బులతో పని. అది ఏదో చిన్న సినిమాగా ఏదో ఇండిపెండెంట్ ఫిల్మ్గా తీద్దాం అనుకున్న సబ్జెక్టు దాని బడ్జెట్ పెద్ద సినిమా బడ్జెట్ అయిపోయింది చివరికి. అలాగే వేస్టేజ్ అవ్వలేదు. పర్ఫెక్ట్గా ప్రతి రూపాయిలో ప్రతి పైసా కూడా సినిమా కోసం ఖర్చు పెట్టిందే. బట్ ఈ డబ్బంతా కూడా వాళ్ళ పేరెంట్స్ అరేంజ్ చేసి అతనికి వాళ్ళ స్థాయిని మించి, అంటే నగలు తాకట్టు పెట్టేసి ఇంటి మీద అప్పు తెచ్చి పొలం మీద ఇవన్నీ జరిగేవి. అవి కూడా చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ అంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నా. అంత స్ట్రగుల్ నుంచి అతను ఒక పుట్టుకొచ్చాడు. ఆ స్ట్రగుల్ వాళ్ళ ఫాదర్ చూశారు. అట్ ది సేమ్ టైం ట్రైలర్ బాగుంది, అందరూ మెచ్చుకున్నారు. ఆ రోజు మీడియా వాళ్ళందరూ చాలా చక్కగా అతన్ని అప్రిషియేట్ చేశారు. అది చూసేటప్పటికి వాళ్ళ ఫాదర్ గుండెల్లోంచి వచ్చిన ఒక రియల్ ఎమోషన్ అది. ఏ తండ్రైనా అంతే కదా, ఏ తండ్రైనా కొడుకు ఇదే చూసుకుంటాడు. సో నాకు కూడా చాలా చాలా కదిలిపోయాను చూసి. అండ్ ఇంకొకటి, తన ఆలోచనకి మీ సపోర్ట్ అనేది యాడ్ ఆన్ అయింది కాబట్టి ఈరోజు ఇంతమంది రిసెప్షన్, మాది కావచ్చు మీడియా వాళ్ళది కావచ్చు, తన పడిన కష్టానికి ఒక ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది అన్న హోప్ ఇప్పుడు ట్రావెల్ చేసినప్పుడు తనకు కూడా తెలుస్తూ ఉంటుంది. ఏం చెప్తారు సార్ జర్నీ గురించి? చాలామంది డైరెక్టర్లు అయిపోదామని ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు, బట్ సపోర్ట్ చేసే ఒక హ్యాండ్ చాలామందికి దొరకదు. కథ చెప్పినా కూడా వినేవాళ్ళు ఎవరు లేరు రైట్ నౌ. వాళ్ళని కలవాలి, నేను ఒక కథ చెప్పాలి, బాగా రాసుకున్నాను, చాలామంది వచ్చేస్తారు. కృష్ణానగర్లో రోజుకు ఒక స్టోరీ చెప్తూ ఉంటారు అందరూ, కానీ ఏ స్టోరీ చెప్పినా కూడా అది ఆన్ సెట్స్కి వెళ్ళదు. యాక్చువల్లీ కొన్ని కథలు మాత్రమే థియేటర్ దాకా వస్తాయి, దానికి కూడా అదృష్టం ఉండాలి అంటారు. సో ఏం చెప్తారు? కొన్ని సినిమాలకి మనం ఎంతైనా ఎఫర్ట్స్ పెట్టచ్చు, దీని రిజల్ట్ బాగుంటుంది, ఇది వేస్ట్ అవ్వకూడదు అనేది ఒక తప్పనండి మెయిన్. దీని ముందు పలాస అనే సినిమాను కూడా నేను చాలా మోసానండి భుజాల మీద. అందరికీ తెలుసు, మీరు నమ్మరు. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం మేము బయట ఊళ్ళకి వెళ్తే
యాంకర్కి మళ్ళీ బడ్జెట్ పెట్టే ఇది లేకపోతే నేనే యాంకరింగ్ చేశాను. ప్రతి థియేటర్, ఇప్పుడు థియేటర్స్కి వెళ్తాం కదా, ఊర్లకి వెళ్తాం, కాలేజీలకు వెళ్తాం, నేనే యాంకర్ చేశాను. అట్లీస్ట్ కొంత వాళ్ళ మనీ కొంత సేవ్ అవుద్ది. నాకు అలవాటైన పని అది, తప్పే ఉంది, చేద్దాం అంతే. సో అలా అదొక్కటే కాకుండా ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కానీ, ఇప్పుడు ఈ సినిమాకి ఎలాంటి కష్టం పడుతున్నాం అప్పుడు కూడా అలాంటి కష్టం పడేవాడిని. అంటే ఒక మంచి ప్రాజెక్టు వెళ్ళాలి చూడాలి నలుగురు, కనీసం మనల్ని ఫాలో అయ్యేవాళ్ళు, లేకపోతే మనల్ని అభిమానించేవాళ్ళు, మనం అంటే ఇష్టపడేవాళ్ళు, మనం అంటే ప్రేమించేవాళ్ళు, వాళ్ళలో ఒక 5% వెళ్ళి ఆ మూవీని వాచ్ చేసినా అట్లీస్ట్ కొంచెం ఇది చేశాడు మా వాడు అని ఒక గుర్తింపు అనేది వస్తుంది, ఒక భావన. ఈ సినిమా చేస్తున్నప్పుడు కలిగింది ఎగ్జాక్ట్గా అదే ఫీలింగ్. సినిమా అవుట్పుట్ చూసిన తర్వాత, రికార్డింగ్ చేసిన తర్వాత కొంతమంది చూశారు ఈ సినిమాని. కొంతమంది మా క్లోజ్ ఫ్రెండ్స్ చాలామంది వచ్చి చూశారు. అంతెందుకు మొన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మధుర శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఒక నిర్మాత, ఒక దర్శకుడు, చాలా చాలా ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నాడు. ఆయన మీడియాకి వర్క్ చేశారు, ఆయన సీఈఓగా చేశారు సోనీ టెలివిజన్ దానికి. ఆయన వచ్చి సినిమా చూశాడు, అర్ధరాత్రి 11ంటికి వచ్చి సినిమా చూశాడు. సరదాగా నేనే పిలిచాను ఒకసారి సినిమా చూసి సరదాగా. ఆయనకి లవ్ స్టోరీలు అంటే చాలా ఇష్టం. ఈ యాక్షను, ఈ మసాలా, ఈ గ్యాంగ్స్టర్లు, ఈ గోళ అతనికి ఇష్టం ఉండదు. ఆయన టేస్ట్ కాదు బేసిక్గా, ఆయన టేస్టే కాదు. అలాంటిది ఆ వ్యక్తి స్టూడియోకి వచ్చి ఆ రోజు ఫోన్ చూసుకోకుండా సినిమా చూసాడండి 2 గంటల పాటు. సూపర్. అది బయటకు వచ్చేది ఉండండి, నేను ఫోన్ చూడలేదు సినిమా. చాలా ఎక్సైట్ అయిపోయాడు. ఇంటి దగ్గర నుంచి వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేస్తున్నారు, ఇంకా బయలుదేరలేదు ఏంటని చెప్పి. రాత్రి అప్పటికి 1 గంట అయింది. కానీ 1 గంట కూర్చొని సినిమా గురించి డిస్కస్ చేసి, ఈవేళ మాకు కాస్త ఈ సినిమా ప్రమోషన్, దీన్ని ఎట్లా బయటికి ప్రాపర్గా తీసుకెళ్ళాలి అనే దాంట్లో తను మాకు వెనకుంటే కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. అతను ఒక్కడు మనస్ఫూర్తిగా వచ్చి హెల్ప్ చేస్తున్నాడు ఈ సినిమాకి. సో గుడ్. అంటే మంచి ప్రయత్నానికి భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు తోడుంటాయి. ఇదే జరుగుతుంది ఇక్కడ అంతే. సరే, మీడియా మిత్రులు, మిగతా వాళ్ళందరూ, మీ జర్నీ చూసిన వాళ్ళందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. కమింగ్ టు యువర్ ఫ్యామిలీ, ట్రైలర్, టీజర్ చూసిన తర్వాత మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? మా వాళ్ళు అంటే కొత్తగా ఏం చూడట్లేదు కదా, పాపం వాళ్ళు కూడా ఉంటుంది కదా, అయ్యో ఒక మంచి ఎఫర్ట్ వెళ్తుంది, దీన్ని సక్సెస్ రావాలని ఇంట్లో పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా పూజలు చేస్తున్నారా సార్? ఉంటాయి ఎవరింట్లోనే, అంతే కదా. ఇప్పుడు సార్ మీది లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. మరి ఆ రోజుల్లో పిల్లలు ఏమన్నారని మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? నేను అలా కాదులేండి, నాకు ఆ ప్రాబ్లం లేదులేండి. నాకు పెళ్ళే కూడా నాకు బంపర్ ఆఫర్లు వచ్చాయి. నాకు తప్పేమో చెప్తున్నాను. ఇప్పుడు నాకు పెళ్లి కాలేదనుకొని చాలామంది నాకు ప్రపోజ్ చేశారు అప్పట్లో. అప్పుడు జెమినీలో మంచి యువర్స్ లవింగ్ లేని ప్రోగ్రామ్తో ఫుల్ చాలా మంచి వైబ్ ఉండేది. నాకు ఉండేది అవన్నీ. నాకు ఓపెన్గా చెప్తున్నా, దీనిలో ఎందుకు సిగ్గుపడాల్సింది ఉంది ఇందులో, లేదమ్మా నాకు పెళ్ళైంది ఆల్రెడీ అని చెప్పి అలా స్మూత్గా ఇది చేసినా ఉన్నాయి. సో అంటే చాలా లాంగ్ ట్రావెలింగ్ అది చూస్తున్నది. వాళ్ళు ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా అదే ఉంటుంది కదా, ఏదైనా కానీ ఓకే దీని నుంచి ఇంకేదైనా బెటర్ అవుద్దేమో అన్నట్టుగా ఉంటారు అందరూ కూడా. సో అన్ఫార్చునేట్లీ ఐఎమ్ గుడ్ అండి. ఫస్ట్ నుంచి నాకేమీ ఏ ప్రాబ్లం లేదు కెరీర్ పరంగా కానీ. అయితే గ్రోత్ విషయంలో ఒకటే మనం కొంచెం కరెక్ట్గా రీచ్ అవ్వలేదా అన్న ఒక ఫీలింగ్ ఒకటి ఉంటుంది తప్ప, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇంకా రేస్లోనే ఉన్నాను. గ్రౌండ్లో అయితే తిరుగుతున్నాను. నేను కూడా ఫుట్బాల్ గ్రౌండ్ అనుకుందాం సపోజ్. ఎందుకు సార్ ప్రతి గురువారం మీరు నాకు ప్రసాద్ ఐమాక్స్లో కనిపిస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రతి సినిమాని మీరు ఫస్ట్ చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. అందరిలాగా రివ్యూలు చెప్పి అలా కాదు, మీరు ఫస్ట్ సినిమాని లవ్ చేస్తారు నాకు అనిపిస్తాడు. ఏంటి రఘు గారు ప్రతి సినిమాకి వస్తుంటారంటే ఆయన అంతే సినిమాని ఇష్టపడుతుంటారు. అందులో ఏమైనా పాట పాడారా అని అడుగుతా, వాళ్ళని వీళ్ళని అడుగుతుంటారు. లేదు ఆయన ప్రతి సినిమా మస్ట్ అండ్ వాచ్. సినిమాకి వెళ్తారండి. ఒక్కసారి ఫ్రైడే రోజు మిస్ అయిపోయినంటే ఇంకా చూడలేను మళ్ళీ, అంతే. మీరు అడుగుతారు రివ్యూ ఎలా ఉంది, నేను రాలేపోయాను. ఒకసారి కనపడితే మీరే రివ్యూ అడిగారు ఎలా ఉంది, నేను రాలేపోయాను అని చెప్పి నన్ను కొన్ని సినిమాల గురించి. అంటే మనం బతుకుతున్నది సినిమా ఇండస్ట్రీలో. సో దాన్ని ప్రేమించాలి, దాని గురించి తెలుసుకోవాలి. ఎవ్రీడే కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాయి, కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు. వాళ్ళ స్టైల్ ఏంటి, వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఏంటి. ఇఫ్ నా మ్యూజిక్ డైరెక్టర్గా ఇప్పుడు వాళ్ళు ఏం పాటలు హిట్ అవుతున్నాయి మామూలుగా బయట, మన మ్యూజిక్ని మనం ఎలా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది, దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి. ఏ టెక్నాలజీ మీద నేను ఎవ్రీడే మార్నింగ్ 1 గంట కూర్చుంటాను దాని మీద. నేను ఈ రోజు 1 గంట కూర్చుంటాను, ఖచ్చితంగా కూర్చుంటా. మొత్తం దాన్ని పిండి పిసికేసాను మొత్తం. చాట్ జీపీటీని అయితే నేను వాడినట్టు ఎవడు వాడు. మా వాళ్ళు అంటారు, అన్నాను దాన్ని అంత చూస్తున్నాం అన్నారు చాట్ జీపీటీ అంత. ఏదైనా దాని నుంచి మనం ఏమంటే టెక్నాలజీ అనేది దాన్ని ప్రాపర్గా యూజ్ చేస్తే మాత్రం ఇంకంతకన్నా మించిన స్వర్గం ఒకటి ఉండదు. 100% దాన్ని మనం యూజ్ చేయడం నేర్చుకోవాలంతే. తగులు కూడా తీర్చేస్తుంది. తగులు ఎవరు అంటే
ఇప్పుడు ఎవడో మనకు అన్యాయం చేశాడు, ఆ, ఏదో కార్పొరేట్ స్టైల్లో ఆ. ఏదో జరిగింది, ఆ. విత్ ఇన్ ChatGPT చెప్తే. చాట్ జీపీటీతో మనకి అది షార్ట్ అవుట్ అయిపోతుంది. ఓ ఏ సమస్య వచ్చినా టోన్ సౌండింగ్ అంటే మనం ఒక మెయిల్ పెట్టాము, ఒక మెసేజ్ పెట్టామంటే ఆ దాంట్లో ఆ సౌండ్ ఎంత అంటే తిట్టినట్టు ఉండాలి, తిట్టినట్టు ఉండకూడదు, లా ప్రకారం ఉండాలి. లా ప్రకారం మరి అంతేగా ఇప్పుడు చట్టబద్ధంగా. లిమిట్స్ అంటారుగా. ఇప్పుడు మనం చాలాసార్లు ఎందుకు ఇదవుతాం, మనం మన మాట మన కంట్రోల్ దాటిపోయినప్పుడే మనం ట్రోల్ అవుతాం, కరెక్ట్ న్యాచురల్. అందుకే అంటారు కదా, మన నడక మనం నిలబడిన విధానం, మనం మాట్లాడే మాట, ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతూ ఉంటుంది, ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతుంటుంది. ఏ చిన్న సందు దొరికినా వేసే అంటారు, అది ఒకటే మాట, క్షమించేది లేదు ఎవడు కూడా. సో అంత అలాగా మనం ప్రతి క్షణం ప్రతి నిమిషం ఒళ్ళు దగ్గర పెట్టుకొని నించోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అసలు మీరు ఎక్కడ ట్రోల్ అవ్వరు ఎందుకు సార్, ఒక చోట తప్పితే? ఎక్కడ ఏనండి అదేదో మొన్న ఒక వీడియోలో పూరి గారి విషయంలో అంతే. అది ట్రోల్ ఇవ్వడానికి ఉంది. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా చెప్తున్నా కదా, పూరి గారు పూరి తినేవారా, ఇడ్లీ తినేవారా, ఇది ఎక్కువైపోయింది నాకు. నేను అదే అన్నా అన్నారు, పూరి గారికి ఏదో డాక్యుమెంటరీ టెల్లర్లా తయారైంది నేను చివరికి. ఇంకా మనోడు కొన్ని చూసాడు, రోజుల నుంచి ఆ వీడియో ఆయన, అదే నా డౌట్ ఏంటంటే చూసాడో లేదో వైరల్ అదే అసలు చూసుంటారా ఏమో కనీసం? బాంబేలో ఉన్నాడండి తను, చూసింటే మాత్రం కాల్ వస్తుంది నాకు పేరు. అయితే చూసుంటారు. అంతకుముందు చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్తాను నేను, ఎందుకంటే తన గురించి ఎప్పుడు నేను చాలా ఓపెన్ హార్ట్తో బ్రైట్గా చెప్తాను. ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి అతను, నాకు గాడ్ ఫాదర్ అతను. అతని మీద ఎప్పుడు కృతజ్ఞత జీవితాంతం ఉంటుంది నాకు. ఎప్పుడు అతని గౌరవాన్ని పెంచేటట్టుగానే మాట్లాడుతాను చెప్తే, ఏ రోజు అతని గౌరవాన్ని ఇంత కూడా తగ్గించేటట్టు నేను ఎప్పుడు మాట్లాడను. ఈ ఒక్కొక్కసారి తమిళ చూసి కంగారు వస్తుంది నాకు. కంగారు వస్తుంది నాకు. మొన్న ఏదో ఛానల్ అలాగే అక్కడే పూరి పత్రం ప్రారంభమైందని చెప్పి కింద నాది ఇలా వేసాడు ఫోటో. పూరి పత్రం ప్రారంభమైంది నేను ఎక్కడ చెప్పాను రా బాబు అని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి, మీ పుణ్యం ఉంటుంది కాస్త తమిళ మార్చాడే బాబు, పుసుకుని ఎవడో చూసి మీ గురించి ఆడు ఇలా అన్నాడని చెప్తే మళ్ళీ అది లేనిపోతే తగ్గులు మా ఇద్దరికని అని చెప్పి మళ్ళీ అది మార్పించారు రాత్రి వాళ్ళతో రిక్వెస్ట్ చేసి. కానీ ఒక విషయం తెలుసుకోవాలి సార్, మీకు ఆయన గాడ్ ఫాదర్ అని చెప్తుంటారు కాబట్టి పూరి గారు, ఆయన వర్క్ ఆఫ్ స్టైల్ చాలా బాగుంటుంది, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు. ఆయన చేసిన సినిమా మళ్ళీ మీరు ఏం లాగేశారు నన్ను ఆ టాపిక్ లో. ఇన్వెస్ట్మెంట్లు అప్పులు ఏం అడగను, అసలు అడగని 600 గజాల స్థలం మడికొండ, అదొకటి పొరపాటు చెప్పా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళి అది అడుగుతున్నారు. అప్పుడు 600 గజాలు కదా నేను అడిగానా సుబ్బు, అసలు నేను అడిగా ఎందుకు మీకు యూట్యూబ్లో రఘు గురించి 600 గజాలని కొట్టండి ఇన్ని వీడియోలు వస్తాయి. 600 గజాలు ఎవరిది మీద వదిలేండి, మళ్ళీ ఆవు కథలా ఉంటుంది, అది ఇలా తిరిగి అక్కడ వచ్చాగింది. ఓకే, ఏదో అడుగుదాని మర్చిపోయాను. సరే సార్, ఇన్వెస్ట్మెంట్ చేశారా మీరు? దేనికైనా ఇన్వెస్ట్మెంట్ అవసరం కదా, ఎంత సంపాదించినా కొంత ఇన్వెస్ట్ చేయాలి భూమి మీద, అట్లా అంటారు కదా. బతకడానికి ఆనందంగా లగ్జరీస్గా మనం అనుకున్నట్టుగా బతకడానికి అది ఉన్నది. అయితే ఐఎమ్ వెరీ ఇదండి, అంటే మీరు నా లైఫ్ స్టైల్ చూస్తే చాలా బిందాస్ ఉంటుంది నాది. అంతే, నా ట్రావెలింగ్ ఎలా ఉంటుంది, నేను ఫారిన్ కంట్రీస్ వెళ్తుంటాను, దుబాయ్, సింగపూర్, షోస్కే. నేను ఊరికే తిరగట్లేదు, నేను వెళ్ళేది ఎప్పుడు ప్రోగ్రామ్స్ వాటి మీద వెళ్తాను. వెళ్ళినట్టు కరెక్ట్గా ప్లేస్ని యూటిలైజ్ చేసుకుంటాను, దాన్ని ప్రాపర్గా దాన్ని గైడ్ చూసుకుంటాను. ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద వరల్డ్ చూశాను నేను నా లైఫ్లో. గ్లోబ్లో తిరిగితే 60% తిప్పాను గ్లోబ్ని. తానా అనగానే మొత్తం మీరే కనపడుతున్నారు. నాట్ ఓన్లీ అండి, చాలా ఇప్పుడు అసోసియేషన్స్, టూ మెనీ అసోసియేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో, ఊరికి ఒక 3-4 ఉంటాయి. సో అందరూ నాకు అదృష్టం ఏంటంటే, నేను ఏదో యువస్లావ్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ చేసినప్పుడు మీలాగే పాకుతూ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు, స్కూల్కి వెళ్తూ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు, కాలేజీకి వెళ్తూ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు, వీళ్ళంతా ఇప్పుడు విదేశాల్లో సెటిల్ అయిపోయారు. వీళ్ళంతా సెటిల్ అయ్యారు కదా. సో ఈ బ్యాచ్ అంతా కనపడుతుంటారు అక్కడ ప్రేమగా. యా, వాళ్ళే ఉన్నారు అసోసియేషన్స్లో, అసోసియేషన్ మెంబర్స్గా, ప్రెసిడెంట్స్గా ఉంటారు కాబట్టి ఆ క్లోజ్తో వాళ్ళు. నేను వాళ్ళకి ఐడియా ఉన్నాను కాబట్టి, ఇంకా స్టిల్ వాళ్ళ మైండ్లో ఉన్నాను కాబట్టి నన్ను వాళ్ళు ప్రాపర్గా చెప్తారు. ఎట్లా అనిపిస్తుంది ఒక్కొక్కసారి? ఎట్లా అంటే ఒక్కొక్కసారి వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళాలనిపిస్తుంటుంది, కొత్త మనుషులు కలిసినప్పుడు కొన్ని నేర్చుకుంటాం. యాక్చువల్లీ మీరు చాలా కంట్రీస్ నేను ఎప్పుడు కాల్ చేసినా అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నా అని చెప్తుంటారు యాక్చువల్లీ. బట్ ఆ పిఆర్ కూడా ఉండాలి, మనల్ని పిలిచి మనల్ని మీరు ప్రెజెన్స్ మాకు అవసరం అనేది కూడా ఉండాలి, ఆ పిఆర్ కూడా ఉండాలి. మనల్ని బట్టేనండి, మన యాటిట్యూడ్, మనం అడ్జస్ట్ అయ్యే విధానం ఉంటుంది బేసిక్. చాలామంది నన్ను చాలా మెచ్చుకుంటారు, ఎందుకంటే బాగా అడ్జస్ట్ అవుతారు నువ్వు అంటారు. అది మా అమ్మ నాకు నేర్పించిన ఒక గొప్ప లక్షణం. అది ఏం పెట్టినా తినెళ్ళిపోవు,
అంటే ఇదే పేచి కావాలి పెట్టదు. అనుకుంటా. పేచి పెట్టద్దు. అది నాకు బాగా చిన్నప్పటి నుంచి అలవాటైంది. అండ్ అమెరికా వెళ్ళినప్పుడు ఈ ప్రోగ్రామ్స్కి అది వెళ్ళినప్పుడు ఎవరో ఒక ఇంట్లో మనం ఉంటాం గెస్ట్గా కొన్నిసార్లు హోటల్స్ కాకుండా. అక్కడ నేర్చుకున్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే మన ప్లేట్ మనమే కడుక్కోవాలి. అక్కడ పనోళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఎవరి పని అలా చేసుకోవాలి. వైఫ్ హస్బెండ్ వర్క్ని షేర్ చేసుకోవాల్సిందే. వైఫ్ అన్నం వండితే మొగుడు కూర వండాల్సిందే. మరి ఏం చేస్తారు ఇప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు, ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు వంట అమ్మాయిలు మాత్రం ఎందుకు చేయాలి? నేను జాబ్ చేసి వచ్చి కష్టపడి వచ్చి నీకు వంట వండితే నువ్వు తినేసి పడుకుంటావా? కరెక్ట్ కాదు కదా. సో అది అంతే, వర్క్ షేరింగ్ అనమాట అండి. ఆ వర్క్ షేరింగ్లోనే ఈ గిన్నెలు కనుక్కోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఐరన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ ఇళ్లలో ఉన్నప్పుడు మనకు తెలియకుండా మనకు కూడా అలవాటు అయిపోద్ది. మళ్ళీ మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీ మిస్సెస్కి లేదండి, ఇంట్లో పిల్లలు కూడా అది అలవాటు చేశాను. పిల్లలు కూడా చేస్తారా? మా ఇంట్లో ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకువెళ్ళుకుంటారు. సూపర్ అంటే అడుక్కుపోయిన కనీసం షింక్ దాకా తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారు. మార్నింగ్ మేడే వస్తున్నా ఆవిడకి అడుగుతారు, ఓకే అంతే. అంటే రేపు పొద్దున వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకూడదు కదా. ఇప్పటి నుంచి అలవాటు చేస్తేనే రేపు అక్కడికి వెళ్తే పుసుక్కున అక్కడ ఇంట్లో అలవాటైనట్టుగా చేస్తే కుదరదు కదా. సో అది ఓకే. ఇలాంటివన్నీ ఉంటుంది కాబట్టి నన్ను ఇష్టపడతారు వాళ్ళు, కొంచెం వెల్కమ్ చెప్తుంటారు. వాళ్ళే చెప్తారు, కొంతమంది వస్తారు చాలా యాటిట్యూడ్ చూపిస్తారు, మేడ నుంచి దిగరు, 11-12 అయినా భోజనానికి రారు. వాళ్ళు పాపం వాళ్ళు గెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళకు కొంతమందికి 11 o'clock 12 o'clock తినే అలవాటు ఉంటుంది. ఇంట్లో గెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళు తినలేరు, గెస్ట్ వస్తేనే తినాలి. వీళ్ళు 1 గంట 2 అయినా నిద్ర లేకుండా ఫోన్లు మాట్లాడుకుంటూ కూర్చుంటే మరి వాళ్ళు జనరల్గా ఇవన్నీ కౌంట్ అవుతాయి అంటున్నాను నేను, ఇవన్నీ కౌంట్ అయిపోతూ ఉంటాయి. ఓకే. మీ పాటలు ఒక్కొక్క పాట ఒక్కొక్క ఫ్లో ఉంటుంది సార్. యాక్చువల్లీ అంటే ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపించేలాగా ఉంటుంది. అట్లా కొన్ని మార్క్స్ ఉంటాయి కొన్ని పాటలు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంతకు ముందు పాడిన 2 పాటల కంటే ఇంకో పాట మర్యాద రామన్నలో రాయేసలోని రాయే రాయే రా, ఇది కూడా మళ్ళీ రిపీట్లు ఉంటాయి యాక్చువల్లీ ఈ పాట కూడా. ఈ పాట కూడా ఒక సినిమా ఫంక్షన్లో విన్నప్పుడు ఒక డిఫరెంట్ మోడ్లోకి వెళ్ళిపోతాం యాక్చువల్లీ. కొన్ని పాటలు మనకు పాడే అదృష్టం వచ్చిందిరా అని ఫీల్ అవుతుంటాం. అట్లా మీ లైఫ్లో చాలా పాటలు ఉంటాయి. ఒక టాప్ 5 అంటే ఎప్పటికీ మెమరబుల్ రఘు లిస్ట్లో ఒక టాప్ 5 అంటే ఒక 5 పాటలు చెప్పండి. నేను ఇంతే సాంగ్ అండి, ఓ ఐ మిస్ యూ, ఏదోలా ఉంది నువ్వేలాగా, ఓ ఐ మిస్ యూ ఒక లైన్ పాడేలా. సింగర్ దొరికితే వదలరా సరదా. నా షో ఏంటి ఓ నో 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 నో, ఓ నో 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 నో, ఏదోలా ఉంది నువ్వే లేక, ఏమీ బాలేదే నువ్వెళ్ళాక, ఏం చెయ్యాలో పాలుపోక, ఉన్నా నీ కళ్ళు నిద్రాక, ఓ నో 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 నో, నువ్వే నా సంతోషం, నువ్వు గిల్లవే నా ప్రాణం, ఓ ఐ మిస్ యూ, ఓ ఐ మిస్ యూ, I miss you deep down in here. Oh, I miss you. Oh, I miss you. I miss you deep down in here. సూపర్. ఫస్ట్ ప్లేస్లో అది ఉంటుంది. సో ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఏది ఉంటుంది? చికెను ముక్కలేదు, చిల్డు బీరు చుక్కలేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు, కాల్చనీకి కింగు లేదు, ఈడ్చు కొడితే దమ్మిడి లేదు, అప్పు కూడా పొడతలేదు, సినిమా లేదు, సరదా లేదు, అతి గతి లేనే లేదు, సాలరీలు వస్తలేదు, సెల్లు బిల్లు కడతలేదు, బుర్ర పని చేస్తలేదు, వీకెండ్ సెలవు లేదు, మింగమెతుకు లేదు, మింగమెతుకు లేదు, మింగమెతుకు లేదు, సంపంగనూనా రవణమ్మ సతాయించకే రవణమ్మ, ఎందుకే రవణమ్మ, పెళ్ళెందుకే రవణమ్మ. మేము కూడా అదే అనుకుంటున్నాం సార్, ఎందుకు అని చెప్పి అనుకుంటున్నాం మేము కూడా. అందరికీ మీలాగా దొరకరు కదా సార్. దొరకడం మన బట్టే ఉంటుందండి, అంతే. ఎందుకు దొరకదు? మనం ఇప్పుడు మీరేమో బహుశా ఇప్పుడు మీరు అంటే ఎవరన్నా ప్రపోజ్ చేసినా కరెక్ట్గా మీరు ప్రాపర్గా డీల్ చేసి ఉంటారు, చేయట్లేదు సార్. వాడికి నరకం చూపించేసి ఉంటారు, డబ్బు పారిపోయి ఉంటాడు. వద్దు మహాప్రభు, అది లేదా నరకం చూపించి అది ఎవరైనా ప్రపోజల్ అయ్యాక నరకం చూపిస్తాం కదా, ముందేం చూపించాం కదా. పోనీ ఒప్పుకుంటాం, పోనీ ప్రపోజ్ చేయడానికి వచ్చినోడికి నరకం చూపించారు అనుకోండి. ముందే ఆ క్వశ్చన్ వేసి ఈ క్వశ్చన్ వేసి అదేలా ఇదేలా వాళ్ళని కూడా క్వశ్చన్, అమ్మో ఈవిడితో ఇప్పుడు ఎలా ఉంది ఇంకే అనుకుని పారిపోయి ఉంటారు వాళ్ళు.
సో ఇలాగా మీకు వెరక్తి వచ్చి ఉంటుంది నాకు తెలిసి పెళ్లి మీద. అవును సార్. మంచిదేనండి దానికి, అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు చేసుకోవాలని రూల్ కూడా ఏం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది అంతే. ఎవరి లైఫ్ స్టైల్ మన కంఫర్ట్ ఇంపార్టెంట్. ఏదైనా లైఫ్లో ఎప్పుడైనా కానీ మనం ఎంతవరకు కంఫర్టబుల్గా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ఆ కంఫర్ట్ పెళ్లితో వస్తా, పెళ్ళి లేకపోయినా కంఫర్ట్గా ఉండొచ్చా అనేది మన ఆలోచన విధానం, మన మెంటాలిటీ మీద ఉంటుంది. సింపుల్. ఏది రూల్స్ ఏం లేవు పుస్తకంలో, ఎక్కడ ఎవరు రాజ్యాంగంలో రాలేదు. ఓకే, ఇవన్నీ కూడా అంతే. నెక్స్ట్ మన తదుపరి 3వ పాట. టాప్ 5లో టాప్ 3 24 ఫ్రేమ్స్లో ఎక్స్క్లూజివ్గా యాంకర్ సువర్ణతో సరదాగాతో 3rd ప్లేస్లో ఉన్నటువంటి రఘు గారి ఫేవరెట్ సాంగ్ ఇప్పుడు మనం వినబోతున్నాం. నాకు తెలిసి ఈ పాట త్వరలో నా చాట్లో నాకు నెంబర్ 1కి వచ్చేస్తుంది. మన ఈ గేదెల రాజు గేదెల సాంగ్ చూసారా ఎలా కనిపెట్టాను? వచ్చేస్తే ప్రస్తుతానికి 3వ స్థానంలో ఉంది. నాకు పాడండి, పాడు గజ అలా పాడు అన్నట్టు కొంచెం లిరిక్స్ చూసి పాడతాను. చూసి పాడండి. ఊరికే చిరుగాలి ఏం చెయ్యమంటవే, తొణికే సెలయేరా ఏం చెయ్యమంటవి, పొడిచే తొలి వెలుగా ఏం చెయ్యమంటవే, ఎగిరే తూనీగా ఏం చెయ్యమంటవి, తరిమే ఆశకి ఉరిమే ఊహవే, పసిడి ఇసుకపై కడలి నువ్వే, నదిలో నావకి దారైనావులే, ముసిరే రాతిరి వేకువవే, వలవేసావు ఏకంగా హృదయానికి గోరింక, నన్ను దోచింది చాలింకా దొంగలే జోరీగా, ఊరికే చిరుగాలి ఏం చెయ్యమంటవే, తొణికే సెలయేరా ఏం చెయ్యమంటవే, పొడిచే తొలి వెలుగా ఏం చెయ్యమంటవే, ఎగిరే తూనీగా ఏం చేయమంటవి. సూపర్. చాలా రోజుల నుంచి మేము మిస్ అయ్యాం కొన్ని కొన్ని మంచి మెలడీస్ పడట్లేదు, రావట్లేదు అని చెప్పి. ఈ పాట అప్పటి నుంచి రిలీజ్ అయినప్పటి నుంచి చెప్పే వరకు మీడియా వాళ్ళ దగ్గర నుంచి విన్నవాళ్ళు ఒకటే మాట అంటున్నారు, ఈ పాటకి ప్రాణం పోశారు. ఎంత మీరు మ్యూజిక్ మీకు అంత ఇష్టం ఉన్నా కూడా ఈ సినిమాకి ఈ పాట చాలా ప్లస్ అవుతుంది అంటున్నారు. 90s సాంగ్తో కంపేర్ చేస్తున్నారు చాలా. Exactly. 90sలో ఇలాంటి మెలడీస్ వచ్చేవి, ఒకసారి చాలామంది అందరూ. ఇప్పుడు ఆ రోజు మన ప్రసాద్ ల్యాబ్లో వచ్చిన మీడియా వారు అందరూ పెద్దవాళ్ళు తర్వాత కూడా ఫోన్ చేసి చాలామంది చెప్పారు, చాలా మంచి పాట చేసేవారు రఘు, చాలా బాగుంది. అంటే ఆ రోజు అన్ని చూడడం వల్ల స్పెసిఫిక్గా పాడుకుని మాట్లాడలేకపోయాం, కానీ ఇంటికి వచ్చిన తర్వాత అది హాంట్ చేస్తుంది మమ్మల్ని అని చెప్పి వాళ్ళు అందరూ చాలా చాలా మెచ్చుకున్నారండి అందరూ. అంటే అదే అంటాం కదా, ఫస్ట్ అప్రిషియేషన్ మీడియాలో దొరికింది అనుకోండి, ఆటోమేటిక్గా పబ్లిక్లోకి వెళ్తుంది అది ఏదో ఒక రోజు. వాళ్ళు ఎవరొకరు 4 మంచి మాటలు రాస్తారు, ఎవడన్నా చదువుతాడు, ఏముందని చెప్పి ఒకసారి వింటాడు. ప్లస్ అదే అంటున్నా, ఈ సాంగ్ కింద వచ్చే కామెంట్స్ చూస్తే యూట్యూబ్లో కడుపు నిండిపోతుంది నిజంగా చెప్పండి. భోజనం చేయకర్లా, అంత మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అందరూ. ఎవడో ఒక ఎద ఉంటాడు కోతేదవా, ఊరికే తిడతారు గెలుగుతారు, వాళ్ళు కూడా మేబీ ఇప్పుడు నేను అన్నది చూసి వాడు వస్తాడేమో నాకు తెలియదు, కానీ వచ్చినా పర్లేదు, ఒక వ్యూ వస్తుంది. అది కరెక్టే కదా. సూపర్. సో కంప్లీట్గా సక్సెస్ఫుల్గా 3 కంప్లీట్ చేసాం సార్. 4th ప్లేస్ 5th ప్లేస్ ఉంది. చాలా బాగా ఆలోచించండి, పాటలు నాకు డెడికేట్ చేస్తున్నారు, అర్థమైందా? 4th సాంగ్. ఓణి వేసిన దీపావళి వచ్చెను నా ఇంటికి, చూపులతో కైపులనే తెచ్చను నా కంటికి, ఆటే దాగుడు మూత తన పాటే కోయిల కూత, మనసే మల్లెల మూత ఆ పర్వం దోచుకుపోతా, రేయి ఏదో పగలు ఏదో తెలియలేదులే, ఈ హాయిలో నా మనసు నేడు కరిగిపోయలే. యాక్చువల్లీ ఈ పాట ఆల్ ద టైమ్ ఫేవరెట్ నాకు. నాకు ఏదైనా కొంచెం స్ట్రెస్లో ఉన్నానంటే ఈ నా ఫోటోలు వేసి పాట పెడతా, ఎందుకంటే నన్ను దీపావళిలాగా ఊహించుకుంటా. అంతే కదా సార్, ఫీమేల్స్ కి సంబంధించిన పాటలు చాలా తక్కువ చాలా మంచి లిరిక్ అండి అది. ఓణి వేసిన దీపావళి అంటే మన ఈ పాట దీపావళి రోజు చేస్తూ ఉంటారు, దీపావళి ఉంది కదా అని. కరెక్ట్. దీపావళి రోజు టీవీలో అట్లా కొన్ని పాటలు వస్తాయి ఎక్కువ, ఎందుకంటే చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. సూర్యవంశంలో ఆ పాట అదొకటి. తర్వాత ప్రభాస్ గారిది ఒక సాంగ్, వెన్నెల మీద ఒక సాంగ్, తర్వాత ఈ ఓణి వేసింది పాత ఎస్పీబీ గారిది ఒకటి ఉంటుంది, ఏదో వెన్నెల రోజు ఇది వెన్నెల రోజు. అప్పుడు మేము పుట్టలేదు సార్, నేను కూడా పుట్టలేదు ఆ పాట వచ్చినప్పుడు.
నేను పుట్టిన తర్వాత మీలాగే ఇలా ఇలా పాకుతూ టీవీ లేదు కదా, రేడియోలో విన్నారు అనమాట పాకుతూ. దీపావళిలో వేస్తారు కదా పాట, ఆ రోజు నేను ఇలా గచ్చి మీద పాకుతూ వెళ్తూ ఆ పాట విన్నాను. అది గుర్తు నాకు బాగా. సరే ఓకే. Yeah. అండ్ ఇంకొకటి పందెంకోళ్ళు అనే సినిమా డబ్బు ఫిలిం, అవును పందెం కూడా డైరెక్ట్ తెలుగు ఫిలిం కాదు, అవును, కానీ అంత మంచి రెస్పాన్స్ సార్. ఇప్పటికి టీవీలో టెలికాస్ట్ అయినా చూసే వాళ్ళు ఉన్నారు. అవును. మీరా జాస్మిన్ గారు, విశాల్ గారి క్యారెక్టరైజేషన్ ఒక అవును. రేంజ్ లో ఉంటుంది, ఒకరికొకరు పోటీ పడి చేశారు అసలు. అవును అవును. ఆ సినిమాలో పాటలన్నీ నేనే పాడానండి, మొత్తం అన్ని ఆల్ మీరే సాంగ్స్ పాడాను. సాంగ్స్ నాకు అప్పుడు విశాల్తో బాగా క్లోజ్, అప్పటి నుంచి చాలా క్లోజ్. అంటే విశాల్ వాళ్ళ ఫాదర్ అనేవారు, నాకు 3 కొడుకులు అయ్యా అనేవారు, నువ్వు నా పెద్ద కొడుకు అనేవారు, అంత బాగా చూసుకున్నారు నన్ను. చెన్నై వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని, చాలా క్లోజ్. ఆ తర్వాత తన సినిమాలన్నీ ఇది భరణి, పొగరు అండ్ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, అన్నింటిలో నేను సాంగ్స్ పాడాను తన సూపర్. పాటలన్నీ. అప్పుడే నాకు యువన్ శంకర్ రాజా గారు పరిచయం అనమాట. అలా ఆ తర్వాత ఆయన సినిమాలు చాలా పాడాను యువన్ గారికి, దాదాపు 42 సినిమాలు పైన పాడి ఉంటాను పాటలు ఆయనకి. ఓకే. నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ నేను యువన్ శంకర్ రాజా. అంటే రాజా గారు అందరికీ ఇష్టమే, ఆయన ఒక రాజా గారు అనేది ఏంటంటే అదొక వేరే గ్రహమైన మన ఈ భూమి మీద మానవ మాతృలతో ఉన్నటువంటి మనిషి కదా ఆయన, అది వేరే గ్రహమైన. ఇక్కడ ఈ గ్రహం మీద ఇంకా ఎక్కువ ఎవరు ఇష్టం అంటే నాకు వాళ్ళ అబ్బాయి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ చాలా ఇష్టం. ఆ స్టైల్ బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన అయితే. పెయిన్ కానీ ఆ పాటల్లో ఎంత మంచి పాటలు చేశాడు ఆయన అయితే. అయిపోయి 5 పాటలు ఇంకా కావాలదా, 4 పాటలు అయినాయి సార్. మధ్యలో ఏదో బండెట్టిన ఒకటి లేదు సార్, నా గుర్తుంది లేదు, సౌండ్ రాలేదు సార్. 5వ పాట నా షో సువర్ణతో సరదాగా షోకి డెడికేట్ చేయాలి అంటే నాకే అనుకోండి. 5th పాట నేను మళ్ళీ మా పిల్లలు చూసేలాగా ఉండాలి సార్ అవి. ఓకేనండి. నీ పక్కన పడ్డాది లేదు సూడల పిల్ల నాది నక్కిలి సుగొలుసు, నీ పక్కన పడ్డాది లేదు సూడల పిల్ల నాది నక్కిలి సుగొలుసు, మీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ, నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ, నీ మరిది గారు వచ్చేటి వేళ నీకు మందారం తెచ్చేటి వేళ, నాది 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 నక్కిలి సుగొలుసు, నీ పక్కన పడ్డాది లేదు సూడల పిల్ల నాది నక్కిలి సుగొలుసు, నీ పక్కన పడ్డాది లేదు సూడల పిల్ల నాది నక్కిలి సుగొలుసు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లేదా ఏంటి థ్యాంక్ యూ నక్లిస్ గొలుసు గొలుసు మీదన్నారు కదా, మెడలో నాదే అన్నారు కదా, మీది ఎక్కడ మా దగ్గర ఉంటుంది చెప్పండి. మంచి బాగుందా? అబ్బో చాలా బాగుంది, అసలు దిమ్మ తిరిగిపోయింది. అసలు నెక్స్ట్ ఏం వేయాలో కూడా మర్చిపోయింది. ఎత్తుకోవాలి సార్ మాటలు మీతో అంటే ఉంటే. ఇందులో పంచుందా అని ఆలోచిస్తున్నాను నేను. దిమ్మ తిరిగిపోవడం అంటే ఈవిడ ఏమంది నాకు అర్థం మీరు కాలేదు. అన్నారు ఏది ఉందా చేయనేది అన్నారు, ఆ. మీరు పాట ఏం పాడారు? నీ పక్కన పడ్డది నెక్లెస్ గొలుసు అన్నాను. ఎవరన్నారు లాస్ట్ లో? ఆ? లాస్ట్ లో ఆ లిరిక్ కంప్లీట్ చేయండి. నాది నెక్లెస్ గొలుసు ఆ. ఆ పక్కింటాడు ఎవడారు ఉంటాడు. మీరు నాది అన్నారు, మీరే అన్నారు. మీ నాది అంటే మీ దగ్గరే ఉంటది కదా. ఓకే ఓకే అలాగే నేను అనుకున్నావు థర్డ్ క్యారెక్టర్ వచ్చి ఇది నాది నెక్లెస్ గొలుసు. మీరు అప్పుడు నరకం చూపించిన వ్యక్తి ఎవరు ఉంటారు కదా. అయ్యో సార్ నేను ఎవరికి నరకం చూపించలేదండి బాబు, వీళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సరే అట్లున్నానా చెప్పండి, మీరు నన్ను ఎన్నేళ్ళ నుంచి చూస్తున్నారు? 4 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. ఏమండి కత్తి చూడడానికి ఎలా ఉంటుందండి, తల మెరుస్తూ ఉంటుందండి. అనుకుంటారా ఇది కోసేస్తుందని కత్తి, చూడడానికి స్టీలు ఎండలో ఎలా పెట్టి జిగ్జాగ్ అని మెరుస్తూ ఉంటుంది కత్తి. అంత ఒక అందమైన వస్తువులో ఉంటుంది కత్తి అనేది. నేనంత ఆ టైప్ కత్తి కాదు సార్. కాదండి. ఆహా. ఓకే ఓకే సూపర్. ఓకే మనం కొంచెం పక్కన పెట్టేద్దాం ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ రఘు కుంచే గారు. థ్యాంక్ యూ అండి. చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని టార్చర్ చేసి దాదాపు 200 సంవత్సరాల తర్వాత అనుకుంటాం కదా మనం కలిసింది. 4 ఏళ్ల తర్వాత. 4 ఏళ్ళ 200 నేను ఎక్కడ పుట్టారు సార్? మీరు పుట్టారా? 200 సంవత్సరాల మీరు తర్వాత. పుట్టారా? ఆ? మీరు పుట్టారా? ఏమో అప్పుడైనా ఇంటర్వ్యూ బాకీ ఉందేమో సార్. 4 ఏళ్ళు అవుతుందా లేదా మిమ్మల్ని ఎప్పటి నుంచి సార్? మిస్ సార్ అవును. సార్ ఇంటర్వ్యూ సార్ ఇంటర్వ్యూ సార్. అడుగుతున్నా. ఫస్ట్ కోవిడ్ వెళ్ళిపోయింది, సెకండ్ కోవిడ్ వెళ్ళిపోయింది, తర్వాత మీరు దుబాయ్ ట్రిప్ అయిపోయింది, ఇరాన్ మలేషియా ట్రిప్, ఇరాన్ వారు కూడా ఇరాన్ వారు కూడా అయిపోయింది. చీజ్ ఫైర్ చీజ్ ఫైర్ ఇప్పుడు కూడా ఈ గేదెల రాజు వాళ్ళు వచ్చారు సార్ మీరు ఇక్కడికి. ఓన్లండి థ్యాంక్స్ టు గేదెల రాజు అనుకుందాం. థ్యాంక్స్ టు గేదెల రాజు, థ్యాంక్స్ టు డైరెక్టర్ యాక్చువల్లీ. సో మొత్తానికి ఇక్కడికి నా షోకి వచ్చారు సార్. ఫైనల్గా ఎలా ఉంది నా షో సువర్ణతో సరదాగా? అండ్ ఫైనల్గా మా సుమన్ టీవీ ఆడియన్స్కి ఏం చెప్తారు? చాలా విషయాలు తెలుసుకున్నానండి ఈ షోలో, చాలా లోకజ్ఞానం అబ్బింది. ఇన్నాళ్ళు 4 ఏళ్ళుగా ఎందుకు ఈ ఇంటర్వ్యూ మిస్ అయినా అని చాలా ఫీల్ అవుతున్నాను. ఈరోజు ఈ భాగ్యం కలిగినందుకు
సుమన్ టీవీ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. యాక్టింగ్ అక్కడ చేశారు కదా, లేదు సుమన్ టీవీ వారికి యాక్టింగ్ అక్కడ చేశారు కదా, ఇక్కడ యాక్టింగ్ అవసరమా మనకి? ఈ మనసుతో ఏంటి ఏం నేర్చుకున్నారు సార్ మీరు? ఏం తెలుసుకున్నారు మీరు? నేను షో ఎట్లా ఉంది అడిగా. సేపు ఇంటర్వ్యూలో బోల్డ్ విషయాలు తెలుసుకున్నాను, కొత్త కొత్త నేనా మీరా తెలుసుకుంది? పంచుల గురించి తెలుసుకున్నాను, నరకం గురించి తెలుసుకున్నాను. అమ్మో నాకు ఇంకా పెళ్లి కాదు సార్, ఇంకా భయం వేస్తుంది. హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఉంటాను సార్, నేను ఎదుటి వాళ్ళు కూడా హ్యాపీ చేస్తా యాక్చువల్లీ. అదే అందుకే సోనతో సరదాగా అని పెట్టా. మంచి టైటిల్ అండి, యాప్ట్. నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నాను, మంచి టైటిల్. ఓకే సరదాగా గడిచింది ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. ఒక 1 మీరు గంట 15 నిమిషాలు మాట్లాడారు సార్. ఇందులో ఏం మనకి thumbnails టాపిక్లు ఏం లేవు కదా. మై హోనా. thumbnail టాపిక్లు ఏమున్నాయని ఆలోచిస్తున్నా, ఏం లేవు కదా. ఓకే సరే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ రఘు గారు, ఇంతసేపు నన్ను నవ్వించినందుకు. 17th మీతో పాటు కూర్చుని సినిమా చూడడానికి నేను రెడీగా ఉన్నాను. సో గేదెల రాజు గారు మీడియా షోలో మనం కలుసుకుందాం, తప్పకుండా కలుద్దాం. అండ్ ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా ఎంతోమంది ఆడియన్స్ థియేటర్ రావాలి మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.